ॐ रान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति पदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्र्ये। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगत् हिताय कृष्णाय गोविंदाय नमो। ओम विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मुकुं करोतु श्री गुरुं दीनतारिणं ब्रह्मानन्दमाधवं श्री चैतन्यीश्वरम् सर्वास्तगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः
శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. కృష్ణ పవిత్ర మాతాజీ దండపున్నాం. హరే కృష్ణ. విక్రమ్ ప్రభు ఎలా ఉన్నారు? హరే కృష్ణ గురూజీ, బాగున్నా గురూజీ. సారీ, లాస్ట్ వీక్ కుదరలా గురూజీ. We are in the 9th chapter, right? Can you see the screen? So, 9th chapter, Parama Guhya Jnanam, the most confidential knowledge. It's third class, I guess. First class లో 1-2 శ్లోకాలు చూసాము. తర్వాత ఐ థింక్ 8వ శ్లోకం దాకా చూసాము. సో ఈ ఫస్ట్ 2 శ్లోకాలు కూడా మనకి ఈ నాలెడ్జ్ తాలూకా రహస్యం ఏమిటి, నాలెడ్జ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది చెప్పుకొచ్చారు. భగవద్ ఏంటి రాజవిద్య, రాజగుహ్యం అవన్నీ చూస్తాం 2వ శ్లోకంలోని. సో తర్వాత 3వ శ్లోకం నుంచి మళ్ళీ 7వ అధ్యాయం ఎక్స్టెన్షన్ కనబడుతూ ఉంటుంది. కానీ ఈ భగవంతుడు కృష్ణుడి శక్తులు మరియు భౌతిక ప్రపంచానికి ఉన్న సంబంధం, మనము 2 ప్రపంచాలు కూడా ఆయన నుంచి వచ్చాయి అని చెప్పుకున్నాము. సో ఈ భౌతిక ప్రపంచానికి ఆయన ఆధ్యాత్మిక శక్తికి ఉన్న సంబంధం మనం ఈ 9వ చాప్టర్ 2వ సెక్షన్ లోని చూస్తున్నాం బేసికల్ గా. సో ఇందులోని సుమారుగా ఇక్కడ 8వ శ్లోకం దాకా చూసినట్టు గుర్తు నాకు. శ్లోకంలోని ఇప్పుడు ఎట్లాగా తన శక్తితోనే భౌతిక ప్రపంచం మళ్ళీ కల్పాంతమున సకల జీవరాశులు నా ప్రకృతి ఎందుకు ప్రవేశిస్తున్నాయి, మరి యొక్క కల్ప ఆరంభమునే నేనే నా శక్తి చేత వాటిని తిరిగి సృజిస్తున్నాను. సో ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఆయన శక్తి వలన ఎట్లా మళ్ళీ కూడా వస్తున్నది అనేది, మళ్ళీ క్రియేట్ అవుతుంది అనేది చూసాము. 8వ శ్లోకంలోని సమస్త విశ్వము నా అధీనమున కలదు, అది నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరల సృష్టించబడుచున్నది, నా సంకల్పము చేతనే అంత్యమున లయము పొందుచున్నది. అంటే భగవంతుని ఇష్టానుసారము, భగవంతుని ఆదేశానుసారము ఇది లయము పొందుతుంది. ఒకసారి సృష్టించబడుతుంది, మళ్ళీ లయం పొందుతుంది. అంటే మళ్ళీ భగవంతుని ఇష్టానుసారం అంటే భగవంతుడు అలాగని డే టు డే అఫైర్స్ లో ఆయన ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక సిస్టమ్ క్రియేట్ అయిపోయి ఉంది. దేనికై క్రియేట్ అయ్యిందయ్యా ఈ సిస్టమ్ అంటే కేవలము జీవాత్మల భౌతిక కోరికల్ని తీర్చుకోవడం కోసము ఒక భౌతిక ప్రపంచం కావాలి. జీవాత్మల చిన్న స్థితికి చెందిన, తక్కువ స్థితికి చెందిన కోరికను తీర్చుకోవడం కోసము ఒక ప్రపంచం కావాలి. దానినే మనం భౌతిక ప్రపంచం అని పిలుస్తున్నాము. ఇది భగవంతుని యొక్క న్యూన శక్తి, అంటే ఇన్ఫీరియర్ ఎనర్జీతో క్రియేట్ అయిన శక్తి. సో ఇదంతా కూడా నా ఆధీనంలో ఉంది అని చెప్పుకొస్తున్నారు. ఇక్కడ 9వ శ్లోకానికి వచ్చేసరికి ఇది నా వల్లే జరుగుతున్నా సరే ఈ ప్రపంచం అంతా కర్మానుసారము నడుస్తూ ఉంటుందయ్యా, కానీ నేను ఆ కర్మకు అతీతము అని చెప్పి 9వ శ్లోకంలో చెప్తున్నారు. నచ మాం తాని కర్మాణి నిబంధంతి ధనంజయ ఉదాసీనవధాసీనాం అసక్తం తేషు కర్మసు ఉదాసేవత్ అసీనాం. సో ఈ ప్రపంచం అంతా కూడా, ఓ ధనంజయ, ఈ కర్మ అంతయు నన్ను బంధింపదు. నేను తటస్థని వలె ఉండి ఈ భౌతిక కర్మలన్నింటి ఎడ సదా ఆసక్తి లేని వాడినై ఉండును. అసక్తం తేషు కర్మసు, ఆసక్తి లేని వాడినై. అసక్తం అంటే ఆసక్తి లేని, అనాసక్తుడినై ఆ కర్మల పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా. సో ఈ భౌతిక ప్రపంచం అంతా కర్మానుసారం నడుస్తూ ఉంటుంది. భౌతిక ప్రపంచాన్ని నడిపించే ఇంజిన్ ఏమిటయ్యా అంటే కర్మ. కోరిక కర్మ, ఈ రెండింటి మధ్యన ఈ భౌతిక ప్రపంచం నడుస్తుంటుంది. కానీ నాకు దాంతో సంబంధం లేదు. ఈ కర్మకి నేను బందీని అవ్వను. అంటే ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు తన జన్మ తాలూకా ఔన్నత్యాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. సో అర్జునుడు మన ముందట్లో ఫస్ట్ చాప్టర్ అని చెప్పింది ఏమిటి, నేను ఈ యుద్ధం చేస్తే ఈ కర్మ వలన నాకు పాపం వస్తుంది, ఈ కర్మ వలన నాకు పుణ్యం వస్తుంది, చేయని కర్మ వలన పుణ్యం వస్తుంది, చేసిన కర్మ వల్ల పాపం వస్తుంది. ఇట్లా కర్మ గురించి చెప్పుకొచ్చాడు. మనం 5 అధ్యాయాల దాకా కర్మ సిద్ధాంతాన్ని చూసాము. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా కర్మతోనే చుట్టూ
ఏంటి కర్మ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కర్మ వలన ఈ భౌతిక ప్రపంచంలో మనం బందీ అవుతాము. ఇదంతా నా వల్లే క్రియేట్ అయింది, నేనే క్రియేట్ చేశాను. అయినా సరే నేను దీని అంతటికి అతీతుడిని, నేను తటస్థుని వలె ఉండి భౌతిక కర్మలను అన్నింటి ఎడ సదా ఆసక్తి లేని వాడినై ఉంటాను. నాకు ఈ కర్మల పట్ల ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అర్జున. కేవలము మానవులు ఈ కర్మలని తీర్చుకోవడం కోసము ఇది క్రియేట్ చేయబడ్డది అర్జున అని చెప్పుకొస్తున్నారు. దీని ప్రభుపాద గారు భాషించారు. అంటే నేను మానవ రూపంలో పుట్టినట్టు నీకు అనిపించునా, ఉం? నేను మానవుడిని కాదు అని చెప్పడం బేసికల్ గా. ఈ విషయమున దేవాదేవుడు ఎట్టి కర్మము లేదని మనం భావింపకూడదు. ఆధ్యాత్మిక జగత్తులో అతను సదా దివ్య కర్మ లేదని నిమగ్నుడై, అంటే ఏ పని చేయట్లేదు అని అనుకోవడానికి వీల్లేదయ్యా. ఇదిగో భౌతిక ప్రపంచంలో ఎటువంటి పని చేయాల్సిన అవసరం లేదు. అంటే భగవంతుడు భౌతిక ప్రపంచంలోని కేవలం భక్తుల కోసము, ఒకానొక కార్యము కోసము, ఉం, తన 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 దగ్గరికి ఉండాల్సిన ఈ జనులందరూ, ఈ జీవులందరూ, ఈ ఆత్మలన్నీ కూడా వీటిని మళ్ళీ తను తిరిగి తీసుకెళ్లడం కోసం రావడం జరుగుతుంది తప్పితే తను ప్రత్యేకంగా అదర్వైజ్ హీ హాస్ నథింగ్ టు డూ విత్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్. ఆత్మారామస్య తస్యక్తి ప్రకృతియాన సమాగమ. అతడు సచ్చిదానంద పూర్ణములైన దివ్యలీలనేంద సదా నిమగ్నమై ఉండును. ఈ భౌతిక కర్మలతో అతనికి ఎట్టి సంబంధము లేదు అని చెప్పబడినది బ్రహ్మ సంహితలో చెప్తున్న శ్లోకం. బ్రహ్మ భగవంతుని ఉద్దేశించి చెప్తున్న మాట. భౌతిక కర్మలన్నీ వివిధములైన అతని శక్తులచే నిర్వహింపబడును. సృష్టించబడిన జగత్తు యొక్క భౌతిక కర్మలేడ అతడు సర్వదా తటస్థుడిగా ఉండును. ఆ తటస్థత్వమే ఇక్కడ ఉదాసీనవాత్ అని పదముచే పేర్కొనబడింది. భౌతిక కర్మల యందలి ప్రతి సూక్ష్మ విషయమును నియంత్రించుచున్నప్పటికీ అతడు తటస్థుని వలె వర్తించుచుండు. ఉన్నత న్యాయస్థానమున కూర్చుండనట్టి న్యాయాధికారిని ఇక్కడ ఉదాహరణగా చెప్పవచ్చు. అతని ఆజ్ఞను అనుసరించి కొందరికి మరణశిక్ష, మరికొందరికి కారాగార వాసము, మరికొందరికి గొప్ప సంపద నొసగట వంటి అనేక విషయములు జరుగుచును. అతడు మాత్రము అక్కడ జరుగుతున్న లాభ నష్టములతో సంబంధం లేక తటస్థుడై ఉండును. ఒక జడ్జితోని పోలుస్తున్నారు ప్రభుపాదుల వారు. ఒక జడ్జి వలనే ఒక వ్యక్తికి శిక్ష పడడం గాని, ఒక వ్యక్తికి సంపద రావడం గాని జరుగుతూ ఉంటుంది ఆ జడ్జి వలన. కానీ ఆ జడ్జికి ఆ శిక్షతో గాని, ఆ డబ్బుతో గాని సంబంధం లేదు. కానీ ఆయన ప్రమేయం లేకుండా ఆ పనిష్మెంట్ గాని, ఆ సంపద గాని ఇంటి రావడం జరుగుతుంది. అట్లాగే భగవంతుడు కూడా ఇక్కడ ఈ ప్రపంచంలో భౌతిక ప్రపంచంతో జరిగే లాభ నష్టాలకు సంబంధం లేక తటస్థటై ఉంటున్నాడు. అంటే జగత్తు యొక్క ప్రతి కార్యమునందు తన ప్రమేయం ఉన్నప్పటికీ భగవానుడు సదా తటస్థటై ఉన్నది. కనుకనే వేదాంత సూత్రము వైషమ్య నైర్ఘుణ్యేన, ఈ భౌతిక జగత్తు ద్వంద్వములతో అతనికి ఎట్టిక సంబంధము లేదని చెప్పబడింది. కనుకనే అతను ఈ ద్వంద్వములకు అతీతం. అట్లే భౌతిక జగత్తు యొక్క సృష్టినందు గాని లయమునందు గాని అతడు ఆసక్తి కలిగి ఉండడు. జీవులు తమ పూర్వ కర్మను అనుసరించి విధములైన జన్మను పొందుచున్నారు. భగవానుడు వాని విషయంలోని ఎట్టి జోక్యము చేసుకోడు. సో మళ్ళీ ఇక్కడ భగవంతుడిని మనం అర్థం చేసుకునే విధం ఎట్లాగనో ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారు. సో భగవంతుడు తాలూకా గొప్పతనం, భగవంతుడు తాలూకా శక్తితనం, గొప్పతనం అనే కంటే శక్తితత్వాన్ని మనము అర్థం చేసుకోవాలి. సో మనము ఆయన శక్తితత్వంలో భాగము, ఆయన ఇన్ఫీరియర్ ఎనర్జీ లోని భాగం. అంటే ఇన్ఫీరియర్ ఎనర్జీని ఎందుకు అంటున్నామయ్యా అంటే, ఈ ఎనర్జీతోని, ఈ భౌతిక ప్రపంచంతోని ఆయనకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, ఉండాల్సిన అవసరం లేదు. మరి ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, కేవలము భక్తుల వలన మాత్రమే వస్తుంది. భక్తులతో ఆయనకు కావాల్సిన సాంగత్యాన్ని కోరుకుని ఆయన రావాల్సిందే తప్పితే ఈ భౌతిక ప్రపంచానికి ఆయన 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 ఈ డే టు డే యాక్టివిటీస్ కానీ, ఇది మన డే టు డే యాక్టివిటీస్ తోని ఆయనకి సంబంధం లేదు. మరి మన డే టు డే యాక్టివిటీస్ ఆయనకి ఎప్పుడు సంబంధం కుదురుతుందయ్యా అంటే, మనము కోరుకున్నప్పుడు, మన కోరికతోని ఆయన ఆ కోరిక నచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. రైట్, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. దెన్ విల్ కమ్ బ్యాక్ ఇఫ్ నీడెడ్. సరే, చదువుతారమ్మా సుజాత మాతాజీ?
చౌతాన్ ప్రభుజీ. హరే కృష్ణ. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అనువాదం. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగమములను సృష్టించుచున్నది. దాని నియమమును అనుసరించి ఈ జగత్తు మరలా మరలా సృష్టించబడుచు లయము నొందుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది మళ్ళీ వన్ ఆఫ్ ద పాపులర్ శ్లోకాస్ మనకు ప్రతి ప్రభుపాదుల వారి లెక్చర్స్ లో మయాధ్యక్షేణ ప్రకృతి, మయాధ్యక్షేణ ప్రకృతి, నా యొక్క అధ్యక్షతనే ప్రకృతి అంటే భౌతిక ప్రపంచము నడుస్తున్నది, తిరిగి క్రియేట్ అవుతున్నది. కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించుచు స్థావర జంగమును సృష్టించుచున్నది. దాని నియమమును అనుసరించి ఈ జగత్తు మరల మరల సృష్టించబడుచు లయము పొందుతున్నది. సో కోరిక మనిషిది, కోరిక జీవాత్మది. ఆ కోరికను తీర్చుకోవడం కోసము భగవంతుడు ప్రకృతి రూపంలోని ఆయన ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. ఆ శక్తులలో ఒకటి భౌతిక ప్రపంచం కూడా. ఇది కేవలం ఇది నా శక్తి, దిస్ ఇస్ కమ్ అవుట్ ఆఫ్ మై డిజైర్, మై ఎనర్జీ. ఇది నా అధ్యక్షతను వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. స్థావర జంగములను సృష్టించడం అంటే సచారచరం అంటే చరించి కదిలేవి కదలనివి, ఈ రెండిటి ఈ రకమైన అంటే జంతువులని, వస్తువులని, మ్యాటర్ అండ్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్, ఇవన్నీ కూడా నా వలనే, నా దాంట్లో, నా ఉద్దేశంతోనే సృష్టించబడినాయి. సో దీని నియమమును అనుసరించి జగత్తు మరల మరల సృష్టించు లయము పొందుతున్నది. దీని నియమం అంటే ప్రకృతి ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి ఏమిటయ్యా అంటే అది కర్మానుసారము నడుస్తుంది. కర్మానుసారము మన కర్మానుసారము, మన కోరిక అనుసారము మనకి ఒకానొక శరీరాన్ని ప్రసాదిస్తుంది. అది భౌతిక ప్రకృతి తాలూకా రెస్పాన్సిబిలిటీ, లక్షణం. సో ఆ భౌతిక శరీరముతోని మనకున్న కోరికలన్నీ తీర్చుకుని మనం ఆధ్యాత్మికత వైపు తిరిగి చూసి మనము ఈ ప్రపంచం నుంచి బయటపడగలిగేలాగా మనం తీర్చిదిద్దడానికి భౌతిక ప్రపంచం డిజైన్ చేయబడింది. దానినే మనం మాయా అని పేరుతో పిలుస్తుంటాం, రైట్? అయితే ఈ భౌతిక ప్రకృతి తాలూకా లక్షణం ఏమిటయ్యా అంటే మనకి ఎటువంటి కోరుకున్నదో దానికి అనుకువగా ఉండే శరీరాన్ని ప్రసాదించి ఆ కోరికని ఇంకా దాని మీద ఉన్న మోహాన్ని పూర్తిగా నశింపు చేసుకొని, లేదా ఒకానొక దశలోని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుని అతుతో బ్రహ్మ జిజ్ఞా, రైట్, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఏమని, వాట్ యామ్ ఐ అని క్వశ్చన్ చేసుకుని భౌతిక ప్రకృతికి అతీతముగా ఉండే ఆధ్యాత్మిక శక్తి వైపు తిరిగి చూసే విధముగా చేసేదే భౌతిక ప్రకృతి తాలూకు లక్ష్యం. ఆ విధముగా చూసినప్పుడు మనము భగవంతునితో మనకున్న నిత్య బంధాన్ని పునర్నిర్మించుకోవడం కోసం ఈ భౌతిక జగత్తును ఉపయోగించుకోవాలి. అదంతా కూడా నా అధ్యక్షతనే నడుస్తుందయ్యా అని చెప్పుకొస్తున్నారు. దీని ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాము. దెన్ విల్ కమ్ బ్యాక్ ఇఫ్ నీడెడ్. దేవాది దేవుడు భౌతిక జగత్తు కార్యకలాపములకు అతీతముగా ఉన్నప్పటికీ తానే సర్వమునకు పరమ అధ్యక్షుడని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. దేవాది దేవుడే ఈ సృష్టికి కారణమైన దివ్య సంకల్పము మరియు పూర్వరంగము. కానీ అతని నిర్వహణము మాత్రము భౌతిక ప్రకృతి కొనసాగింపబడుచున్నది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత నందు వివిధ రూపములలో జాతులలో గల జీవులన్నింటికి నేనే తండ్రిని అని చెబుతున్నాడు. సంతానము కొరకే తల్లి గర్భమునందు బీజ ప్రదానము చేయనట్లు దేవదేవుడు కేవలము తన వీక్షణముచే జీవులందరినీ భౌతిక ప్రకృతి గర్భమున బీజ రూపమును ఉంచగా వారు తమ పూర్వపు కోరికలు, కర్మలను అనుసరించి వివిధ రూపములలో మరియు జాతులలో జన్మించరు. ఈ జీవులందరూ భగవానుని వీక్షణము చేతనే జన్మించినను తమ కర్మానుసారము మరియు కోరికలను అనుసరించి వివిధ దేహములను పొందవలసి వచ్చింది. కనుక భగవానికి భౌతిక సృష్టితో ఎట్టి సంబంధము లేదు. కేవలము భగవాని అట్టి వీక్షణము చేతనే భౌతిక ప్రకృతి క్రియాశీల మగుటయు వెంటనే సర్వము సృష్టింపబడిను సంభవించును.
ఈ విధముగా భగవానుడు భౌతిక ప్రకృతిపై దృష్టి సారించుచున్నందున సృష్టి విషయంలో అతను ఒక కర్మను అనుసరించున్నాడు అన్న విషయం సందేహరహితమైన భౌతిక జగత్తు వ్యక్తీకరణం నందు అతనికి ఎట్టి ప్రత్యక్ష సంబంధము లేదు. సో కేవలము భగవంతుని తాలూకా వీక్షణము చూపుతోనే భౌతిక ప్రకృతిలోని ఈ జీవులందరూ కూడా జన్మిస్తున్నారు. జీవులందరూ కూడా తమ కోరిక కర్మానుసారము వివిధ రూపాల్లో, వివిధ జాతులు, వివిధ శరీరాల్లోని ఈ భూమి మీదకి రావడం జరుగుతున్నది. అయినను సరే ఇదంతా ఒక సిస్టమ్ ఆయన క్రియేట్ చేసి పెట్టారు, కానీ ఈ సిస్టమ్తో ఆయనకి ఎటువంటి సంబంధము లేదు. ఇదే విషయం విష్ణు పురాణంలోని ఒక చక్కని ఉపమానంతో సూచనది. సువాసన కలిగిన పుష్పము మానవుని ముందు ఉన్నప్పుడు దాని సుగంధము అతని గ్రహణశక్తి చే సృజింపబడింది. అయినను మానవుని గ్రహణశక్తి మరియు పుష్పములు ఒక దాని నుండి ఒకటి భిన్నముగా నుండును. భౌతిక జగత్తుకు మరియు దేవాది దేవునికి నడుమ ఇట్టి సంబంధమే కలదు. వాస్తవముకు భౌతిక జగత్తుతో ఎటువంటి సంబంధము లేకున్నను ఆయన తన వీక్షణము ద్వారానే దాన్ని సృష్టించి నియమించారు. సారాంశమేమనగా దేవాది దేవుని అధ్యక్షతను లేకుండా భౌతిక ప్రకృతి ఏమీను చేయజాలదు. అయినను దేవాది దేవుడు సర్వ విధములైన భౌతిక కర్మల పట్ల అనాసక్తుడై ఉండను. సో ఈ భౌతిక ప్రపంచం అంతా మన కోసం క్రియేట్ చేయబడ్డదయ్యా, కానీ ఆయనకి మాత్రము దీంతో ఎటువంటి సంబంధము లేని విషయాన్ని మనము గ్రహించగలగాలి. అర్థమవుతుంది కదమ్మా. ప్రకృతి ఎట్లా నడుస్తుందంటే రెండే విషయాలు, కోరిక కర్మ, కోరిక కర్మ, కర్మ కోరిక. ఈ రెండిటి విషయాల మీద ఈ ప్రపంచం నడుస్తుంది. ఈ ప్రపంచం నడుస్తుంది కాదు, ఈ ప్రపంచంలో మనం నడుస్తున్నాం. కర్మ కోరికల మీద ఈ ప్రపంచంలో మనం నడుస్తున్నాం. ఈ ప్రపంచము అట్లా నడవడం కోసము ఆయన సృష్టించిన ఒక బ్లాంక్ స్లేట్ లాంటిది. ఒక దాని మీద ఎట్లా ఉండాలి, ఎట్లా జీవించాలి, ఎట్లా నడుచుకోవాలి అన్న స్వేచ్ఛ అయితే మనకుంది. ఎందుకు వచ్చింది మనకు ఆ స్వేచ్ఛ అంటే మళ్ళీ మనం ఆయన అంశరూపము కాబట్టి ఆ స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛని వినియోగించుకోవడానికి, సద్వినియోగపరుచుకోవడానికో ఎట్లా వినియోగించుకోవాలో దుర్వినియోగపరుచుకుంటామో అన్నది మన చేతిలో ఉంది. సో ఆ స్వేచ్ఛని ఎట్లా ఉపయోగించుకుందాం అనుకున్నా దానికి అనుగుణంగా ఈ భౌతిక ప్రకృతి ఉంది. నిజానికి మన స్వేచ్ఛను ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే ఈ భౌతిక ప్రకృతిలో అటువంటి స్వేచ్ఛకి, అటువంటి కోరికకి స్థానము లేని విధముగా ఆ స్వేచ్ఛని, ఆ కోరికని ఉపయోగించుకుంటే దీంట్లోంచి మనం బయటపడిపోతాం. దీంట్లోంచి ఎందుకు బయటపడిపోవాలయ్యా అంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాము, ఈ భౌతిక ప్రపంచము అశాశ్వతము, దుఃఖాలయము అశాశ్వతము. ఎందుకు దుఃఖాలయము, ఎందుకు అశాశ్వతం అన్నారంటే ఈ భౌతిక ప్రకృతిలోని ప్రతి దానికి ఆది అంతము ఉంటాయి. దర్ ఇస్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ద మెటీరియలిస్టిక్ వరల్డ్. ఒక వస్తువు ఉంది అంటే అది ఏదో ఒకనాటి డిస్ట్రాయ్ అయిపోవలసిందే. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. ఒక ఆలోచన ఉందంటే ఆలోచన ఏదో నాడు మారిపోతుంది. అది భౌతిక ప్రకృతి తాలూకా బుద్ధి మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచం తాలూకా అంటే కేవలం అది గ్రాస్ బాడీకే కాదు, సటిల్ బాడీకి కూడా అప్లై అయిపోతూ ఉంటుంది. సో అందువలన దాని వలన ఏమవుతుంది అంటే అది నశిస్తున్నప్పుడు, అది మనం పొందలేనప్పుడు మనకి దుఃఖం వస్తుంది. అందువలన దీన్ని దుఃఖాలయం అన్నారు, అశాశ్వతము, దుఃఖాలయము. మనం మరి బయటపడితే, ఎప్పుడైతే మనం దీంట్లోంచి బయటపడితే శాశ్వత ధామం ఒకటి ఉంది, అపరేయమిద స్తన్యం అని చెప్పి మనం శ్లోకం చూసాము ఆల్రెడీ. అది నా వేరొక ప్రపంచం ఉందయ్యా. అది అక్కడ నీకు ఈ భౌతిక కష్టాలు ఏమీ లేని ప్రపంచం ఒకటి ఉంది. మరి ఆ ప్రపంచానికి టికెట్ ఏమిటయ్యా, ఆ ప్రపంచానికి దారి ఏమిటయ్యా అంటే మనం భక్తియుక్త సేవ. 2 థింగ్స్, భక్తి సేవ. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా అంటే మళ్ళీ భగవంతుని మీద విశ్వాసము, శ్రద్ధతో వస్తుంది. భక్తి సేవ, భక్తి అనేది ఇంటర్నల్ మనకున్న ఇంటర్నల్ శక్తి అయితే సేవ దాని ఎక్స్టర్నల్ రిఫ్లెక్షన్. భక్తి అనేది ఇంటర్నల్ అయితే సర్వీస్ అనేది ఆ భక్తి తాలూకా బాహ్య నిర్వచనం. దాని external display of devotion is service. External display of devotion is service. When we are fixated in our minds on this devotional service, then you get the passport or ticket to get out of this materialistic world.
ఎప్పుడైతే మనం మన బుద్ధిని దాని మీద, ధ్యాసని దాని మీద నిలుపుకోగలుగుతామో, భగవంతుని యొక్క భక్తియుక్త సేవ మీద నిలుపుకోగలుగుతామో, అప్పుడు ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడతాము. ఎప్పుడు మన జన్మని, కర్మలని ఆధ్యాత్మికం చేసుకుంటామో అప్పుడు ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడతాము అనేది గ్రహించగలగాలి. రైట్? సో 11th శ్లోకానికి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదువుతారమ్మా? చదవమంటండి. చదవండి బాగా. హరే కృష్ణ. అవజానంతి మా మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతు మమ భూత మహేశ్వరం. అనువాదము: నేను మానవ రూపంలో అవతరించినప్పుడు మూర్ఖులు నన్ను పరిహాసం చేస్తారు. సమస్తానికి పరమ ప్రభువునైన నా దివ్య స్వభావమును వారు ఎరుగరు. హరే కృష్ణ. అవజానంతి మా మూఢ. అవజానంతి అంటే జానంతి. జానంతి మీన్స్ టు నో. అజానంతి ఇక్కడ మళ్ళీ 2వ శ్లోకం 3వ లైన్లో వచ్చింది. పరం భావం అజానంతో. మళ్ళీ ఇక్కడ అజానంతో, ఇక్కడ అవజానంతో, ఇక్కడ అజానంతో. జానంతో అంటే తెలియడము, అజానంతో అంటే తెలియకపోవడము, అవజానంతో అంటే నెగిటివ్ తెలియకపోవడంతో వచ్చిన మూర్ఖత్వం. సో నాట్ నోయింగ్, నెగిటివ్లీ నోయింగ్. Right? Knowing, not knowing, negatively knowing. So this is the beauty of Sanskrit. Jananti is knowing, Jananti is not knowing. మళ్ళీ ఇంకో ఆ ప్లస్ జానంతి, జానంతి, అవజానంతి, బేసికలీ నెగిటివ్లీ నోయింగ్. అవజానంతి మా మూఢ మనుషీం తాను మాశ్రితం. తెలియక, భగవంతుని తాలూకా దివ్యత్వము తెలియక మూఢులు నన్ను అపహాస్యము చేస్తున్నారు. సర్వమునకు పరమ ప్రభు అయిన నా దివ్యత్వాన్ని ఎరుగక నేను మానవ రూపమును అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. పరం భావమజానంతో అంటే నా పరమ భావాన్ని తెలియక, పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. నేను మహేశ్వరం అంటే మళ్ళీ ఇక్కడ ఈశ్వరం అని కాదు, ఈశ్వరం అనేది జెనరిక్ టర్ము. ఈశ్వరం అంటే ప్రభువు, మహేశ్వరము అంటే ద సుపీరియర్ లార్డ్, ద పరమ ప్రభువు, ద సుప్రీం లార్డ్. బేసికల్ గా నేనే ఆ దేవాది దేవుడు తెలియక, పరంభావం అజానంతో నా తాలూకు భౌతిక శక్తిత్వం, ఆధ్యాత్మిక శక్తిత్వం తెలియక, మనుష్యం తాను మాశ్రితం. నేను మానవునిగా పుట్టినప్పుడు, మానవ రూపంలో వచ్చినప్పుడు, అవతరించినప్పుడు మూఢులు నన్ను పరిహాసము చేస్తున్నారు. నన్ను తెలుసుకోలేక దానిని పరిహాసం అంటే దే ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్. బేసికలీ దుర్యోధనుడు అంతే చేశాడు. దుర్యోధనుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని దేవుడు అని అంగీకరించలేదు. ఒక మాంత్రికుడు, యాంత్రికుడు, మంత్రాలు చేసే, మంత్రజాలం చేసే ఒక మ్యూజిషియన్ అని అన్నాడు తప్పితే అతడిని దేవాది దేవుడు అని గ్రహించలేకపోయాడు. అవజానంతి మా మూఢ అంటే అటువంటి వ్యక్తులు నన్ను తెలుసుకోలేకపోతున్నారు. సో భగవంతుని తెలుసుకోలేకపోవడం వల్ల వచ్చే నష్టాలు కానీ, భగవంతుని తెలుసుకోలేకపోయే తత్వం గురించి అంటే మానవులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారయ్యా భగవంతుడు అన్నిసార్లు అంత ఇదిగా చెప్పుతున్నా సరే? ఎందుకంటే భగవంతుని మీద మనకి ఉండే ఒక రకమైన ఈర్ష్య. మనం మొదట్లో ఇదివరకు కూడా చెప్పుకున్నాము. మనం భగవంతుని మీద ఉండే ఈర్ష్యతోనే అంటే భౌతిక ప్రపంచానికి రావడానికి 2 కారణాలు ఉన్నాయని చెప్తాము. అది ఏమిటో చూద్దాము అని లేదు, నేను కూడా భగవంతుడు అంత గొప్పవాడిని అవ్వగలను అన్న భావంతోని మనము భౌతిక ప్రపంచానికి రావడం జరుగుతుంది అనేది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మూఢత్వంలోంచి, తెలియని మూఢత్వంలోంచి, భగవంతుని తాలూకు ఔన్నత్యము తెలియని మూఢత్వంలోంచి, భగవంతుని తాలూకు దివ్యత్వం తెలియని మూఢత్వంలోంచి, భగవంతుని తాలూకు శక్తి స్వరూపాలను తెలియని మూఢత్వంలోంచి ఈ భావన వస్తున్నది అని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు చాలా క్లియర్ గా. రైట్? సో లెట్స్ గో టు ద శ్లోక మీనింగ్. సరే, ప్రభుపాద్ పర్పస్ చూద్దాం. ఈ అధ్యాయమునందలి ఇతర శ్లోకముల వివరణ అనుసరించి మానవ రూపంలో అవతరించినప్పటికీ దేవాది దేవుడు సామాన్య మానవుడు కాదని స్పష్టమగుచున్నది.
వాస్తవులకు సమస్త విశ్వపు స్థితి లయములను గావించు శ్రీకృష్ణ భగవానుడు సాధారణ మానవుడు కాజాలడు. అయినను శ్రీకృష్ణుడు కేవలం శక్తివంతుడైన మానవుడే కాని అంతకు మించి ఏదియూ కాదని భావించు మూర్ఖుల కలరు. కానీ వాస్తవులకు బ్రహ్మ సంహితేందు నిర్ధారింపబడినట్టు శ్రీకృష్ణుడే ఆది దేవుడు మరియు దేవాది దేవుడు, ఈశ్వర పరమ కృష్ణ. భగవంతుడి గురించి బ్రహ్మ సంహితలో చెప్పిన బ్రహ్మ మాటలు మరొకసారి గుర్తు చేస్తున్నారు. ఇంత చేయగలిగే వ్యక్తిని మనం సామాన్య వ్యక్తి కింద భావించడానికి వీల్లేదు. ఏమిటయ్యా వ్యక్తి తాలూకు శక్తులు అంటే, భౌతిక ప్రపంచాన్ని ఆయన ఆధీనము వలనే, ఆయన కంటి చూపు వలనే క్రియేట్ అయ్యింది. ఈ ప్రపంచాలన్నీ కూడా ప్రతి యుగాంతరము కూడా ఇవి లైవ్ చెందడానికి కూడా ఆయనే కారణము అనే విషయాన్ని గ్రహించలేకపోవడం వలన మానవులు ఆయనని ఒక దేవాది దేవుడు అని గ్రహించలేకపోవడము ఒక గొప్ప నష్టము అని మనం గ్రహించగలగాలి. వాస్తవంగా నియంత్రించేది ఈశ్వరులు అనేకులు కలరు. వారిలో ఒకరికంటే ఒకరు అధికులుగా ఉన్నట్లు కనిపించరు. భౌతిక జగత్తునందలి సామాన్య లౌకిక కార్యములందు కూడా మనం ఒక అధికారిని, అతని పైన ఒక కార్యదర్శిని, అతని పైన ఒక అధ్యక్షుని చూస్తుంటాము. వారందరూ తమ పరిధిలో నియంతులైనను మరొకరి చేత నియంత్రింపబడదు. కానీ బ్రహ్మ సమితి యందు కృష్ణ భగవానుడు పరమ నియంతమైన పరమేశ్వరుడు అని చెప్పబడింది. భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తులలో నిశ్చయంగా అనేక మంది అధికారులు కలరు. కానీ శ్రీకృష్ణ మాత్రము పరమేశ్వరుడు, ఈశ్వర పరమ కృష్ణ. మరియు అతని దేహము సచ్చితానందమై ఉన్నది, అనగా అభౌతికము. సచ్చితానంద స్వరూపు, సచ్చితానంద దేహము అంటే ఈ భౌతిక ప్రపంచానికి అతీతముగా ఉండే దేహము అని గ్రహించగలగాలి. అతనుకున్నది భౌతిక ఈ భూమి మీద ఉండి మానవుడిలా కనబడుతున్నా సరే, అతని శరీరము ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందినది, ఆధ్యాత్మిక శరీరము అని మనం గ్రహించగలగాలి. గత శ్లోకంలో వర్ణింపబడిన అద్భుత కార్యములను భౌతిక దేహదారులు ఎందరూ చేయజాలరు. శ్రీకృష్ణ భగవాని దేహము సచ్చితానందమై ఉన్నది. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాకపోయినను మూఢులు అతనిని అపహాస్యము చేయుచు సామాన్య మానవునిగానే భావించరు. అతని దేహం ఇక్కడ మౌనిషం అని చెప్పబడింది. ఎందుకంటే అతను అర్జునుడికి మిత్రుడుగాను, కురుక్షేత్ర సంగ్రామంతో సంబంధం గల రాజకీయవేత్తగాను, సామాన్య మానవునిగాను వ్యవహరించుచున్నాడు. ఈ కార్యములే కాకుండా అనేక ఇతర విషయములందు అతను సామాన్య మానవుల వలె వర్తించినను వాస్తవానికి అతని దేహం సచ్చితానందమయమైనట్టుది. వైదిక భాష యందును ఈ విషయం ఇట్లు స్థిరీకరింపబడినది. సచ్చితానంద రూపాయ కృష్ణాయ, నిత్యానందమయ జ్ఞాన రూపుడుగు శ్రీకృష్ణ భగవానునికి నా ప్రణామములు అర్పింతును అని గోపాలతాపన్యోపనిషత్తులందు ఇందుకు సంబంధించిన వర్ణలు అనేకములు కలవు. తామేకం గోవిందం సచ్చితానంద విగ్రహం. నీవు గోవులకు మరియు ఇంద్రియములకు ఆనందము కలిగించు గోవిందుడు. నీ రూపము సచ్చితానందమయమైనది. కూడా ఈ గోవిందం అన్న పదం కూడా గోపాలతాపనిషత్తు నుంచి వచ్చినది. గోవిందుడు అంటే గోవులకు వెళ్ళి ఇంద్రియాలకి ఆనందము చేకూర్చే వ్యక్తిని మనం గోవిందుడు అని పిలుస్తాము. వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చెప్తుంటాం. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, గోవులకు ఇంద్రియాలకి ఆనందం కలిగించే వ్యక్తి అని భగవంతునికి ఉన్న మరొక పేరు, రైట్? సో ఇదంతా కూడా భగవంతుని తాలూకు ఔన్నత్యాన్ని మనకి ప్రభుపాదుల వారు ఎక్కడెక్కడ ఉన్న రిఫరెన్స్ ని తీసుకొస్తున్నారు. ఆయనని మనము శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదో జన్మ పొందిన మామూలు మానవులలో ఉత్తముడు అనుకోవడానికి వీల్లేదు. మానవ రూపంలో వచ్చిన భగవంతుడు, దేవాది దేవుడు, ఈ భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచానికి లైము చేకూర్చిన వ్యక్తి అని మనం గ్రహించగలగాలి. ఆ విధముగా శ్రీకృష్ణ భగవాని దేహము దివ్య గుణభరితము మరియు జ్ఞానానందపూర్ణమైనను పలువురు నామమాత్ర విద్వాంసులు మరియు గీతా భాష్యకారులు శ్రీకృష్ణుని సామాన్య మానవుడని పలుకుచు అపహాస్యం చేయదు. మానవుడు తన పూర్వ పుణ్య ఫలితముల కారణము చేతే గొప్ప పండితుడిగా జన్మించుండవచ్చును. కానీ శ్రీకృష్ణుని గురించిన ఇటు భావనకు మాత్రము అల్ప జ్ఞానమే కారణం. అందుకనే అతను మూర్ఖుడిగా పేర్కొనబడు. ఎందుకనగా మూఢులు మాత్రమే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించరు. శ్రీకృష్ణ భగవానుని గుహ్యమైన లీలల గూర్చి అతని వివిధ శక్తుల గూర్చి ఎరుగకపోవటియే వారి అట్టి భావనకు కారణం.
శ్రీకృష్ణ భగవాని దేహం సంపూర్ణ జ్ఞాన ఆనందములకు చిహ్నమనియు అతడే సమస్తమునకు అధికారి అనియు ఎవరికైనాను అతను ముక్తిని ప్రసాదింపగలడని వారు ఎరుగుజారు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అనేక దివ్య గుణములను కలిగి ఉన్నదని ఎరుగినందున వారు అతడిని అపహాస్యము చేయుదురు. సో మళ్ళీ మనకి ఎందుకు ఈ చాప్టర్ ని గుహ్య జ్ఞానము అన్నారంటే, భగవంతుని తాలూకా ఈ స్వరూపాన్ని మనం గ్రహించగలగాలి. భగవంతుని తాలూకా ఏ స్వరూపము, ఆయన ఏమైనా చేయగలడు. దెర్ ఇస్ నథింగ్ బియాండ్ హిమ్. ఆయన మించి మరొక శక్తి లేదు. మనము ఏ శక్తి అయితే అన్ని శక్తులకి ఆది శక్తి, అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి అని పిలుస్తున్నామో ఆ శక్తి దేవాది దేవుడు, అంటే దేవతలకి దేవుడు, దేవతలు కూడా పూజించే దేవుడు దేవాది దేవుడు. అంటే ఆ శక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు అని మనం గ్రహించాలి. ఎందుకంటే భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పుకొస్తున్నారు, మూఢులు నన్ను, నా తాలూకా ఆ శక్తిని గ్రహించలేకపోతున్నారు. అంతేకాకుండా భౌతిక జగత్తున దేవాది దేవుని అవతారము అతని అంతరంగ శక్తి యొక్క వ్యక్తీకరణమని మూఢులు ఎరగరు. అతడే భౌతిక శక్తికి ప్రభు. ఇదివరకే పలు చోట్ల వివరించినట్లు మమ మాయా దురత్యయ, భౌతిక శక్తి అత్యంత శక్తివంతమైనను తన ఆధీనమునందే ఉండునని, మరియు తన శరణ పొందిన వాడు ఈ భౌతిక శక్తి ఆధీనము నుండి సులభముగా విముక్తులు కాగలనని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. మనం ఈ శ్లోకం మమ మాయ దురత్య, నా మాయ త్రిగుణ తత్వం అంతా నా వల్లే వస్తుంది, కానీ ఆ మాయ నా శరణ లేకపోతే ఆ మాయని దాటడం చాలా కష్టము. మమ మాయ దురత్యయ, అది చాలా కష్టమైన మాయ, నా మాయా శక్తి దాటడం కష్టము అని చెప్పి మనం శ్లోకంలో కూడా చూస్తాం. ఈ విధముగా శ్రీకృష్ణుడికి శరణ పొందిన జీవుడు భౌతిక శక్తి ప్రభావం నుంచి విముక్తుడు కాగలిగినచో సమస్త విశ్వము యొక్క సృష్టి స్థితి లయములను కావించు దేవాది దేవునికు మన దేహముల వంటి భౌతిక దేహం ఎట్లుండును. కనుక శ్రీకృష్ణుని కూర్చున్న ఇట్టి భావనమును నిశ్చయముగా మూర్ఖత్వమే. సామాన్య మానవుని వలె కనిపించు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే అణువు మొదలగా సమస్త విశ్వమును నియంత్రించువాడని ఆ మూర్ఖులు ఎరుగురు. వాస్తవమునకు అత్యంత సూక్ష్మములు మరియు అత్యంత ఘనమైన విషయములు వారి భావనకు అతీతములు. కనుక మానవ రూపము వంటి రూపమునందున్నవాడు ఏకకాలమున అనంతమును మరియు సూక్ష్మాతి సూక్ష్మమును ఏ విధముగా నియంత్రింపగలడో వారు ఊహింపజాలరు. వాస్తవమునకు భగవానుడు సూక్ష్మాతి సూక్ష్మమును మరియు అనంతమును నియంత్రించుచున్నను ఈ భౌతిక సృష్టికి అతీతుడై ఉండను. ఊహాతీతమైనట్టి భగవానుని దివ్య అచింత్య శక్తి గురించి తెలుపునప్పుడు యోగైశ్వర్యము అనగా అతడు సూక్ష్మాతి సూక్ష్మమును మరియు ఘనములలో కల్లా ఘనమును ఒకే కాలమును నియంత్రించగలడని, అట్లు నియంత్రించుచున్నను వాటికి అతీతముగా ఉండగలడని స్పష్టముగా చెప్పబడినది. మళ్ళీ భగవంతుడు దేన్నైనా నియంత్రించగలడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించగలగాలి. చిన్న సూక్ష్మాతి అతని ప్రమేయం లేకుండా ఒక వైరస్ కూడా మూవ్ అవ్వలేదు. అతని ప్రమేయం లేకుండా ఒక ఏనుగు కూడా దాని చలనం రాదు. లేదా అంటే భగవంతుడు తలుచుకుంటే ఏదైనా జరగగలదు. అటువంటి శక్తి ఉన్న వ్యక్తిని మనము మానవుడు అని ఎట్లాగంటాము అనేది మనం గ్రహించాల్సిన విషయం. అది మూర్ఖులు మాత్రమే అలాగ ఊహించలేకపోతున్నారు. సామాన్య మానవుల వలె అవతరించే శ్రీకృష్ణుడు ఎట్లు అనంతమును మరియు సూక్ష్మాతి సూక్ష్మమైన దానిని నియంత్రింపగలడో మూర్ఖులు ఊహింపలేకున్నను శుద్ధ భక్తులు మాత్రము అతడు దేవాది దేవుడిని ఎరిగినందున అట్టి విషయం అంగీకరించారు. కనుక వారు అతనికి సంపూర్ణ శరణాగతులై కృష్ణ చైతన్యమునందు భగవాన్ భక్తి యుక్త సేవ యందు నెలకొని ఉండరు. సో భక్తులు మాత్రమే భగవంతుడిని యథాతథంగా అర్థం చేసుకోగలరు. భగవంతుడిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే భగవంతుని తాలూకా స్థితి కాదు, అది మన మనస్థితి వలన ఆయన మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే ఏమిటి ఆటంకం అన్నది మనం గ్రహించగలగాలి. వాట్ ఈస్ దట్ అబ్స్ట్రకిల్ దట్ ఈస్ నాట్ లెటింగ్ మీ బిలీవ్ ఇన్ ద సుప్రీం లార్డ్. భగవంతుని తాలూకా సుప్రీమసీని ఎందుకు చూడలేకపోతున్నాం? ఈర్ష్య మాత్రమే, కేవలం ఈర్ష్య వలనే భగవంతుని తాలూకు సుప్రీమసీని కూడా మనము చూడలేకపోతుంటాము. ఒక వ్యక్తికి అంత శక్తి ఉందా, ఆ వ్యక్తి ఇక్కడ భూమి మీద పుట్టాడు, ఆ వ్యక్తి
భూమి మీద అవతరించాడు. ఆ వ్యక్తి నా స్థితిగతులని మార్చగలడు. ఆ మూడో సెంటెన్స్ ఉంది చూసారా, ఇంకోళ్ళు ఎవరు నా స్థితిగతులను మార్చడానికి. అది 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 అంగీకరించలేకపోవడమే అహంకారం, అది అంగీకరించలేకపోవడమే ఈర్ష్య అన్నది. శ్రీకృష్ణ పరమాత్ముడు దుర్యోధనునికి నీకు నేను ఇంకొక వేరే ప్రపంచాన్నే క్రియేట్ చేసి ఇస్తాను అని చెప్తే దుర్యోధనుడికి అది రుచించదు, అది రుచించదు, అది రుచించదు. ఎందుకంటే ఇది నాది, నువ్వు దీనికంటే గొప్పది వేరే ఒకటి ఇచ్చినా సరే ఇది ఇది నా చేతిలోంచి పోయింది అన్న భావన ఎప్పుడూ నిలబడిపోతూనే ఉంటుంది. సో సో ఒక వ్యక్తి తన దగ్గరున్న ఒక వ్యక్తిని ఎవడో ఒక దొంగ వచ్చి, మగింగ్ అంటారు చూస్తారా, ఒక దొంగ వచ్చి వాడి పర్సులోంచి ఒక $100 తీసుకువెళ్ళిపోయాడు. ఇంకొకడు ఎవరో ఈ స్థితిని చూసి, పోనీలే నీకు నేను ఇప్పుడు $1000 ఇస్తాను, కానీ ఇంకా పోయిన $100 మీదే భావన ఉండిపోతుంది. అది నాది ఎందుకు పోవాలి, అది కూడా ఉంటే 1001 అయ్యేది కదా, 1000 అయ్యేది కదా. వీడిచ్చింది అర్థమవుతుంది కదమ్మా. భగవంతుడు వచ్చి నీకు ఇదంతా ఇస్తాను, ఇది వదిలేసాయి, నువ్వు ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేస్తే నేను నీకు ఆధ్యాత్మిక స్థితిని ఇస్తాను, ఇది నాది, ఇది నేను ఎందుకు వదలాలి, ఇది న్యూనమైనది, నీకు ఇంతకంటే గొప్పది ఇస్తాను అంటే అది ఒక విషయము పట్ల మనకుండే యాజమాన్యత్వం. అది మిథ్యాహంకారంలోంచి వచ్చిన యాజమాన్యత్వం. ఈ మిథ్యాహంకారం ఎక్కడి నుంచి వస్తుందంటే శరీర భావంలోంచి వస్తున్నది. ఈ శరీరమే నీది కాదు అన్న విషయాన్ని థియరిటికల్ గా అర్థం చేసుకుంటారు, కానీ ప్రాక్టికల్ గా నాది కాదు అని ఒప్పుకోవడానికి మనసు ఒప్పదు, నాది కాదు అని అనిపించుకోవడానికి మనసు ఒప్పదు. ఈ శరీరము నాది, ఈ శరీరంతో ముడిపడి ఉన్న ప్రతి వస్తువు నాది, ఈ శరీరంతో ముడిపడి ఉన్న ప్రతి శరీరము కూడా నాకు రిలేషన్షిప్ ఉన్నది, అది నా రిలేషన్షిప్. ఇవన్నిటినీ వదిలేసేవయ్యా, నీకు నేను స్వర్గలోకము, నీకు ఆధ్యాత్మిక లోకము నీకు పెర్మనెంట్ గా నా దగ్గరికి ఇస్తాను అన్న అప్పుడు అరే ఇవన్నీ వదిలేస్తున్నానే అన్న భావనే ఉండిపోతుంది. ఇది మాత్రమే మనకి భగవంతుడికి సంపూర్ణ శరణాగతులై, అతనికి సంపూర్ణ శరణాగతులై కృష్ణ చైతన్యం నందు భగవానుని భక్తియుక్త సేవ ఎందు నెలకొని, అంటే శుద్ధ భక్తి తత్వానికి మనకి మధ్య నిలబడేది ఏమిటయ్యి అంటే ఈ మిథ్యాహంకారము. మిథ్యాహంకారం ఏం చేస్తుందయ్యా అంటే భౌతిక బందీని చేస్తుంది. భౌతిక బందీని చేయడం అంటే తన చూపు ఉన్న ప్రతీదీ కూడా, తన ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతీదీ కూడా వదులుకోవడానికి మనిషి అంత సులభంగా ఒప్పుకోలేడు. లేకపోవడంతో భగవంతుడిని కూడా గ్రహించడం కష్టమైపోతుంది. ఎప్పుడైతే భగవంతుడిని గ్రహించడం కష్టమవుతుందో భగవంతుని శంకించడం మొదలవుతుంది. భగవంతుని శంకించడం అంటే తన జీవితంలో జరిగే ప్రతి చిన్నదానికి ఆయన్ని తప్పుపట్టడం జరుగుతూ ఉంటుంది. భగవానుడు మానవ రూపమును అవతరించటను గూర్చి సాకార మరి నిరాకార వదులనడము అనేక వివాదములు కలవు. కానీ కృష్ణ విజ్ఞానమును అవగాహన చేసుకున్నట్టు ఎందు ప్రామాణిక శాస్త్ర గ్రంథములైన భగవద్గీత, శ్రీమద్ భాగవతము పరిశీలించినచో శ్రీకృష్ణుడు దేవాది దేవుడిని సులభముగా మనము అవగాహన చేసుకొనవచ్చును. అతడు భూమిపై సామాన్య మానవునిగా అవతరించినను వాస్తవమునకు అతడు సామాన్య మానవుడు కాదు. శ్రీమద్ భాగవతమునందు సౌనకాది మహర్షులు శ్రీకృష్ణుని లీలలను గూర్చి ప్రశ్నించినప్పుడు ఇట్లు చెప్పబడింది: దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు బలరాముని గూడి సామాన్య మానవుల వలె క్రీడించుచు ఆ కపట రూపమున అనేక మానవాతీత కర్మను అనుసరించాడు. భగవానుడు సామాన్య మానవునిగా అవతరించడం అనేది మూర్ఖులను భ్రాంతికి గురి చేయుచున్నది. శ్రీకృష్ణుడు భూమిపై ఉన్నప్పుడు చేసిన అద్భుత కార్యములను ఏ మానవుడు చేయజాలడు. శ్రీకృష్ణుడు తొలుతూ తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు చతుర్భుజ రూపమును దర్శనమిచ్చి పిదప తల్లిదండ్రుల ప్రార్థనపై సాధారణ శిశువుగా మార్పు పొందాడు. శ్రీమద్ భాగవతం నందు 10వ స్కందము 3వ అధ్యాయం 46 నందు ఈ విధముగా తెలుపబడినది. సో మళ్ళీ మనకి ప్రభుపాదుల వారు ఇంకా రిఫరెన్సెస్ ఇస్తూ వస్తున్నారు. సో we discussed this part last time. శాస్త్రాన్ని ఏ విధముగా చూడాలి,
కొంతవరకు శాస్త్రాన్ని ఒక విండోగా చూడాలి, కొంతవరకు శాస్త్రాన్ని ఒక మిర్రర్ గా చూడాలి అంటారు. ఉం? దాన్ని ఒక కిటికీలాగా, ఒక అద్దంలాగా చూడాలంట. కిటికీలోంచి చూస్తే ఏమవుతుంది, ఒక గది బయట ఉండి కిటికీలోంచి గదిలోకి చూస్తే ఆ గది లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంటుంది. ఓకే, ఒక ఒక అది అది కిటికీకి బదులు అక్కడ అద్దం ఉంటే మనం కనబడతాం, మన వైపు ఏం జరుగుతుందో కనబడతాం. శాస్త్రాన్ని భగవంతుడిని గురించి తెలుసుకోవడం కోసం దాన్ని ఒక కిటికీలా చూడాలి, మన గురించి తెలుసుకోవడం కోసం దాన్ని ఒక అద్దంలా చూడాలి అని చెప్తారు. దాంట్లో ఉండే ఫిలాసఫీ భగవంతుని గురించి తెలుసుకోవడం కోసం కాదు, మన గురించి తెలుసుకోవడం కోసము. దాంట్లో ఉండే కథలు, దాంట్లో ఉండే భగవంతుని తాలూకా స్థితిగతులన్నీ కూడా భగవంతుని గురించి తెలుసుకోవడం కోసం మనం చూడాలి. భాగవతము ఆ విధముగా భగవంతుని ఎన్నో లీలలు, ఎన్నో కథలు, ఆయన తాలూకా గొప్పతనము, ఆయన తాలూకా శక్తితత్వము, ఆయన తాలూకా దినచర్య అంతా కూడా మనకు భాగవతం కనబడుతూ ఉంటుంది. అది అది ఆయన తెలుసుకోవడం కోసము. ఆయన ఎందుకు తెలుసుకోవాలి అంటే మనల్ని మనం తెలుసుకోవడం కోసం ఆయన తెలుసుకోవాలి. మనము ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళడం కోసము, ఉండే మార్గాన్ని వెతుక్కోవడం కోసము మనల్ని మనం తెలుసుకోవాలి. అలాంటప్పుడు మనకి శాస్త్రము ఒక రిఫ్లెక్షన్, మనల్ని ప్రశ్నించే విధంగా మనం దాన్ని అర్థం చేసుకోగలగాలి. సో ఇటువంటి శ్లోకం వచ్చినప్పుడు భగవంతుడిని మనం ఎందుకు నమ్మలేకపోతున్నాము, ఎందుకు నమ్మాలి, ఈ రెండు కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ వచ్చారు ఈ శ్లోక భాష్యంలోని. భగవంతుడిని ఎందుకు గ్రహించాలి, పలానా శాస్త్రంలో ఇలాగుంది, పలానా పుస్తకంలో ఇట్లాగుంది, పలానా చోట ఇట్లా ఉంది. అయినా సరే మనకున్న మూఢత్వం, ఈ మూఢత్వం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే ప్రకృతి తత్వంలోంచి వస్తుంది, మనకున్న వాసనలలోంచి వస్తున్నది, మన మీద ఉన్న నమ్మకంతో వస్తున్నది, మనకి భగవంతుని మీద నమ్మకం లేకపోవడం వల్ల వస్తున్నది. రైట్, ఇవన్నీ మనం గ్రహించి మనల్ని మనం మలుచుకోవడం కోసము ఈ చాప్టర్ పడగలగాలి. బభూవ ప్రకృత శిశువు అనగా అతడు తల్లిదండ్రుల ప్రార్థనలపై సామాన్య మానవ శిశువుగా మార్పు పొందాను. ఇక్కడ భగవానుడి ఇట్లు మానవ రూపం అవతరించడం అనేది అతని దివ్య దేహము యొక్క లక్షణమునందలి ఒక లక్షణం అని తెలుపబడినది. గీత యొక్క ఏకాదశ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చతుర్భుజ రూపమును అర్జునుడికి దర్శింపగోరినట్లు తెలుపబడినది. తేనైవ రూపేణ చతుర్భుజేన, ఆ రూపమును దర్శించిన పిమ్మట అర్జునుడు తిరిగి ప్రార్థించినప్పుడు శ్రీకృష్ణుడు తన సహజ మానవ రూపమును ధరించను. మానుషాం రూపం. దేవాతి దేవుని ఈ వివిధ లక్షణములు నిశ్చయముగా సాధారణ మానవునికి గల సామాన్య లక్షణములు కావు. సో శ్రీకృష్ణ భగవానుడు చేసిన లీలలన్నిటిని బట్టి మనము ఆయన సామాన్య వ్యక్తి కాదు అని మనము ఈజీగా గ్రహించగలగాలి. ఇదే విషయం మనకి భగవద్గీతలోని, భాగవతంలో నుంచి రిఫరెన్సెస్ ఇస్తున్నారు. భాగవతంలోని దేవికి భగవంతుడు విష్ణు రూపంలోని, చతుర్భుజ రూపంలోని కనబడతాడు. మళ్ళీ అర్జునుడికి చతుర్భుజ రూపంలో కనబడతాడు. అంటే దీన్ని బట్టి భగవంతుడు మహావిష్ణు కృష్ణుడు అయ్యాడు అని కాదు, మహావిష్ణువు కృష్ణుడు అయ్యాడు అని కాదు. మనకు తెలిసింది విష్ణువు. నీకు తెలిసిన రూపంలోని నేను కనబడడం వలన నీకు ఎవరిని అనేది నువ్వు గ్రహించగలవు అని చెప్పి విష్ణు రూపాన్ని ప్రదర్శిస్తున్నారు తప్పితే విష్ణువుని నేను కృష్ణుడిగా వచ్చాను అని చెప్పడానికి కాదు. ఈ బ్రహ్మాండానికి అధిపతి శ్రీ మహావిష్ణువు వలన ఈ బ్రహ్మాండము నడుస్తున్నది. మన క్షీరోదక్షాయ విష్ణు, గర్భోదక్షాయ విష్ణు, కారణోదక్షాయ విష్ణు, ఇలా 3 రూపముల్లో ఆయన చూసాము. సో ఆయనని మనకి ఈ భూమి తెలుసు కాబట్టి నీకు తెలియని ఆ వ్యక్తిని నీకు తెలిసిన భూమి మీద తెలిసిన వ్యక్తితో కనెక్ట్ చేయడం కోసము ఆ చతుర్భుజ రూపంలోనే రావడం జరుగుతుంది. భాగవతంలో చూసినప్పుడు యశోదాదేవి శ్రీకృష్ణుడికి రాక్షసులను చంపుతున్నప్పుడు, జటకాసురుణ్ణి ఇలా ఈ రాక్షసులు చాలా చిన్న వయసులో చంపుతున్నప్పుడు ఆయనకి నారాయణ మంత్రాలతో పూజలు చేయడం మొదలు పెడుతూ ఉంటుంది. ఎందుకంటే అది ఆనవాయితీ. నారాయణుడిని పూజించడము భూమి మీద ఉండే ఆనవాయితీ. అంత మాత్రాన నారాయణుడు శ్రీకృష్ణ రూపంలో వచ్చాడు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే భాగవతము, భగవద్గీత 2 కూడా శ్రీకృష్ణ పరమాత్ముడిని దేవాది దేవుడు అని ఎస్టాబ్లిష్ చేస్తుంది.
ఆ దేవాది దేవుడి తత్వం నుంచి వచ్చింది విష్ణు రూపతత్వము. త్రిగుణ తత్వానికి, 3 రకాల తత్వానికి మా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 తత్వాలకి కూడా అధిపతుల కింద ఈ భూమిని నడిపిస్తూ ఉంటారు. సో ఆ విష్ణు చతుర్భుజ రూపంలోని కూడా మనకి చూపించగలిగే వ్యక్తిని సామాన్య మానవులని ఎట్లాగంటాము అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్పుకొస్తున్నారు. మాయావాద తత్వంతో ప్రభావితులై శ్రీకృష్ణు పరిహసించి కొందరు ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా నిరూపించుట కొరకు శ్రీమద్ భాగవతమునందరూ అహం సర్వేషు భూతేషు భూతాత్మ వసిష్ఠ సభా అని శ్లోకం ఉదాహరించుచున్నది. నేను ప్రతి జీవి యందు ప్రత్యక్షమై ఉండును అని దాని అర్థం. కానీ ఈ ప్రత్యేక శ్లోక విషయమున శ్రీకృష్ణుడు అవమానించు తత్వము కలిగిన అప్రామాణికులైన వ్యక్తుల వ్యాఖ్యానములను అనుసరించుట కంటేను వైష్ణవాచార్యుడైన శ్రీల జీవగోస్వామి మరియు శ్రీల విశ్వనాథ్ చక్రవర్తుల వారి వ్యాఖ్యానం అనుసరించుట ఉత్తమము. శ్రీల జీవగోస్వామి ఆ శ్లోకములకు వ్యాఖ్యానం రచిస్తూ శ్రీకృష్ణుడు తన స్వరూపమైన పరమాత్మగా సమస్త స్థావర జంగముల వస్తువుల యందు నిలిచి ఉండినని తెలిపారు. కనుక కనిష్టాధికారి అయిన భక్తుడు దేవాలయం నుండి గల భగవాను రూపమైన అచ్చామూర్తికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ ఇతర జీవులను గౌరవింపనిచో దేవాలయమునందరి భగవాని రూపమును పూజించుట నిరుపయోగము. భగవద్భక్తులు 3 రకములుగా ఉందరు. వారిలో కనిష్ట అధికారి, ప్రారంభక భక్తులు 3వ రకం చెందినవాడు. అట్టి కనిష్ట భక్తులు ఇతర భక్తుల కంటేను దేవాలయమునందరి అర్చనామూర్తికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. కనుక శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఆ విధమైన మానవత్వము తప్పక సరిదిద్దబడాలని హెచ్చరించి ఉండేది. శ్రీకృష్ణుడు జీవులందరి హృదయమునందు పరమాత్మగా నెలకొని ఉండిట చేత భక్తుడు ప్రతి దేహమును భగవత్ మందిరమైనట్లుగా దర్శింపవలని, భగవాని మందిరమును గౌరవించినట్లు పరమాత్మ నెలకొన్నట్టి ప్రతి దేహమునకు కూడా మానవుడు తగిన గౌరవం ఇవ్వవాలని, అనగా ప్రతి ఒక్కరిని గౌరవింపవలనే కానీ ఎవరిని కించపరచరాదు. సో మళ్ళీ మనకి 3 రకాల భక్తుల గురించి మాట్లాడుకుంటాము. 3వ రకమైన భక్తుడు గుడికి వెళ్ళినప్పుడు దేవుడిని మాత్రమే దేవాది దేవుడి కింద చూడగలుగుతాడు. 2వ రకానికి చెందిన భక్తులు ఎట్లాగుంటారంటే భగవంతుడిని, ఆయన భక్తులని మాత్రమే గౌరవిస్తారు, మిగతా వాళ్ళని గౌరవించరు. ఉత్తమ తరగతికి చెందిన భక్తులు భక్తుడు కాని వాడిలో కూడా భగవంతుని తాలూకా మందిరము కింద జీవులని, శరీరాన్ని చూడగలిగే వ్యక్తి పరమ భక్తుడు అవుతాడు. అది ఉత్తమ భక్తికి లక్షణము అని మనకి భక్తి రసామృత సింధువులోని 3 రకాల భక్తి తత్వాల గురించి వస్తూ ఉంటుంది. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్పుకొస్తున్నారు. దేవాలయ పూజను తిరస్కరించి నిరాకారవాదులు కూడా కొందరు గలరు. భగవానుడు సర్వత్రా నిండి ఉండగా ఎవరైనా ఒక దేవాలయం పూజకి ఎందుకు పరిమితులు కావాలని అని ప్రశ్నిస్తారు. కానీ నిజముగా భగవానుడు సర్వవ్యాపి అయినచో దేవాలయం నందు గాని అందులో అచ్చామూర్తి ఎందు గాని లేకుండా అనున్నది వారికి వేయవలసిన మారు ప్రశ్న. ఈ విధముగా సాకారవాదులు మరియు నిరాకారవాదులు నిరంతరము ఒకరినొకరు పోరాడుచుందరు. కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు మాత్రము బ్రహ్మ సంహితనందు నిర్ధారింపబడినట్లు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు సర్వవ్యాపకుడైన ఎరుగును. భగవానుడు సదా తన ధామమైన గోలోక బృందామును నివసించుచున్నను. తన వివిధ శక్తులు మరియు ప్రధాన విస్తారముల ద్వారా అతడు భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తులలో సర్వత్రా నిలిచి ఉండను. నిరాకారవాదులు భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు కదా, గుడికి ఎందుకు వెళ్ళి పూజ చేయాలి అనే ప్రశ్న అడుగుతుంటారు. ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు, మీరు గుడిలో కూడా ఉన్నాడు కదా, అన్ని చోట్ల ఉంటే సో గుడిలో పూజ చేయడంలో తప్పు లేదు కదా. గుడిలోనే ఉన్నాడు, మీరు అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నారు, మరి గుడిలోనే ఉన్నాడు, మరి ఆ విగ్రహంలోని కూడా ఉన్నాడని మీరే ఒప్పుకుంటున్నారు కదా, మరి అందులో పూజ చేయడంలో తప్పేమిటి? సో సో దాహం వేస్తుంది అనుకోండి, తేమ మనకి ఏంటంటే వాటర్ కావాలి. అందరికీ తెలిసిన విషయమే కదా గాలిలో తేమ ఉన్నదని. మరి ఎందుకు మరి దాహం తీరట్లేదు? నాలుగు బయట పెట్టి అలా గాలిలో ఆడిస్తే తేమకి మరి దాహం తీరిపోవాలి కదా, తేమ గాలిలో ఉంది కదా. కానీ మరి గ్లాసులో నీళ్లు పోసుకుంటేనే దాహం, అది గొంతులో వెళ్తేనే దాహం తీరుతుంది కదా. సో ఆ తేమ ఉన్నా సరే ఆ శక్తి తాలూకు తేడా వేరుగా ఉంది. భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, ప్రతి రూపంలో ఉన్నాడు, ప్రతి మనిషిలోనే ఉన్నాడు. కంటే గుడిలోనే ఉన్నాడు,
ఆ గుడిలో ఉండే శక్తి తత్వము వేరు. ఆ భగవంతుని, ఇట్ ఈస్ లైక్ దట్ గ్లాస్ ఆఫ్ వాటర్ వర్సెస్ ద మాయిశ్చర్ ఇన్ ద ఎయిర్. టు క్యాప్చర్ ద మాయిశ్చర్ ఇన్ ద ఎయిర్ యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ దెన్ యూ గెట్ ద వాటర్. సిమిలర్ గా భగవంతుడి తత్వము ప్రతి అంశంలోనే ఉంది. అయితే అయితే ఆ క్వాలిటీ ఉంది కానీ క్వాంటిటీ లేదు. క్వాలిటీ ఉంది, క్వాంటిటీ లేదు. ఆ క్వాంటిటీ మనం ప్రతిష్ఠించిన చోటే ఉంటుంది. ఆయన ఆయన తలుచుకున్న చోటే ఉంటుంది. ఆయన తలుచుకున్న చోటని మనం ప్రతిష్ఠించి ఆయనని పిలుస్తున్నాము. అప్పుడు ఆయన తలుచుకుంటాడు, ఆయన వస్తున్నాడు, ఉంటున్నాడు అక్కడ. దూత్ కదమ్మా. అందుకు అందుకు గుడిలో భగవంతుడు స్వరూపం, అంత శక్తి స్వరూపం ఉంది అని మనము గ్రహించగలగాలి. మనం గ్రహించిన నాడు అక్కడ ఉంటాడు, గ్రహించిన నాడు ఆయన ఉంటాడు. రైట్. సో సో అది అది నిరాకారత్వాన్ని అంటే మన భక్తులు మూడు రకాలు అని చెప్పుకొచ్చారు. ప్రతి చోట భగవంతుడిని చూడగలిగిన వాడు మొదటి రకం అయితే, భగవంతుడిని భక్తులలోని మాత్రమే గౌరవించేవాడు రెండో రకానైతే, కేవలం విగ్రహానికి మాత్రం గౌరవించేవాడు మూడో రకం అయితే, విగ్రహమే లేదు అనుకునేవాడు నాలుగో రకం నిరాకారవాదులు. అటువంటి వాళ్ళు భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడము చాలా కష్టము. అది మనము ఈ చాప్టర్ నుంచి గ్రహించాల్సిన పరమ రహస్యమైన విషయాలు. ఎందుకయ్యా అంటే భగవంతుడు చాలా క్లియర్ గా చెప్పుకొస్తున్నాడు, ఇదంతా నా వల్లే జరుగుతుంది, కానీ నేను దీనికి అతీతము. మూడులు అనగా మూర్ఖజనులు నన్ను సర్వమునకు ప్రభు అయిన నన్ను నా దివ్యత్వమును ఎరుగక నేను మానవ రూపమును అవతరించినప్పుడు మూర్ఖులు నన్ను అపహాస్యం చేస్తున్నారయ్యా అని భగవంతుడు ఇక్కడ క్లియర్ గా ఆయనంతటా ఆయన చెప్పుకొస్తున్నారు. Right? Any questions on this purport? Because it's a long purport. అన్నింటి నేను చదవనా అమ్మా? Sujata Mataji, any questions? క్వశ్చన్స్ ఏమీ లేవు ప్రభుజీ. కానీ మనకి అంటే భగవంతుడు గొప్పవాడు అని తెలుసు, మనం చదువుకుంటున్నాము అన్ని తెలుస్తుంది. బట్ శరణాగతి అన్నది చాలా టైం పడుతుంది. అంటే అది అసలు వస్తుందా ఈ సాధనతోటి? టైమా లేకపోతే మీరు అన్నట్టుగా మనకి ఉన్న అహంకారమా, మిథ్యాహంకారమా, లేకపోతే అంటే ఒప్పుకోలేకపోవడమా, అసూయ, సో మెనీ థింగ్స్ So ఉన్నాయి many కదా. factors. శ్రద్ధ, విశ్వాసం. ఈ శ్లోకంలోనే చూసాం, 7వ అధ్యాయంలోనే 8వ అధ్యాయంలోనే చూస్తాం. శ్రద్ధ, విశ్వాసము ఈ రెండు లేకపోవడంతోనే ఏమా ఆ శ్లోకం చూసాము. శ్రద్ధ, విశ్వాసము, అహంకారము, ఇంకా సో మెనీ థింగ్స్ ఉన్నాయి కదా ప్రభుజీ. సో శ్రద్ధ, విశ్వాసము పాజిటివ్ సైడ్ తీసుకువెళితే, అహంకారము నెగిటివ్ సైడ్ తీసుకువెళ్తుంది. పాజిటివ్ సైడ్ కూడా రానివ్వకుండా చేస్తుంది బేసికల్. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మిథ్యాహంకారం అనేసరికి భౌతిక ప్రపంచం మీద ఉండే ఆధిపత్యం, యజమాన్యత్యం, మమకారం, ఏ పదం పెట్టండి, దాంతో అటాచ్మెంట్ ఆఫ్ ద మెటీరియలిస్టిక్ వరల్డ్, అటాచ్మెంట్ ద మెటీరియలిస్టిక్. అది ఎందుకు రావట్లేదు అంటే విశ్వాసం లేక, భగవంతుని మీద విశ్వాసం లేక. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే మళ్ళీ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆర్ ABCD బేసిక్లీ. రైట్. రోజు 15 నిమిషాలు కనీసం చదవాలి శాస్త్రం. రోజు 15 నిమిషాలు ఒక శ్లోకము, దాని అర్థము, తాత్పర్యము, భాష్యము చదువుకోగలగాలి. దాని మీద కాస్త ఆలోచన చేయగలగాలి. చదువుకోవడం అంటే దాని మీద కొంత క్వశ్చన్ చేసుకోగలగాలి. యూ షుడ్ లుక్ ఎట్ ఇట్ ఇన్ ద సేమ్, ఇందాక చెప్పినట్లు దానిని ఒక కిటికీ లాగా, ఒక అద్దం లాగా చూడగలగాలి. చూసినప్పుడు చాంటింగ్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ రీడింగ్. దెన్ certain things have to happen and daily. The things that has to happen more times in a day is prasad, right? At least once in a day is reading. At least so many times in a day chanting. At least once in a week association. See, all four things go complementary to each other. All four things give strength to each other. Chanting lo nilabadali ante reading cheyali. చాంటింగ్ లో నిలబడాలి అంటే డైట్ ఫాలో అవ్వాలి. అదవుతుంది కదమ్మా. ప్రతిరోజు రీడింగ్ చేసే శక్తి రావాలి అంటే అసోసియేషన్ నుంచి వస్తుంది. సో ఎక్కడో దగ్గర యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్. ఎక్కడో దగ్గర యూ హ్యావ్ టు స్టార్ట్ ఎన్ ఎఫర్ట్. ఆ ఎఫర్ట్ ఏంటంటే క్రేవ్ ఫర్ అసోసియేషన్.
For that, you don't need Saranagati, you don't need lot of things. Then the other things will follow. అసోసియేషన్ లేకుండా మనిషి ఏ పని చేయడు. మనిషి సంఘజీవి. ఒక్కడు ఐసోలేషన్ లో ఉండడమే పనిష్మెంట్. జైలు శిక్ష అంటే ఐసోలేషన్ బేసికల్ గా. జైలు శిక్ష అంటేనే ఐసోలేషన్ కదా. వాడిని ఒక్కడిని ఒంటరిగా వదిలేస్తేనే పనిష్మెంట్ అని చెప్పి అందరూ అంగీకరిస్తారు. సో ఆ అసోసియేషన్ రైట్ అసోసియేషన్ తీసుకోగలగాలి. అంతవరకు మనం డెసిషన్ తీసుకోగలగాలి. అంతవరకే మనం కొంత డెసిషన్ తీసుకుని ఆ అసోసియేషన్ వలన రోజు 15 నిమిషాలు, అది కరెక్ట్, అది ఇంపార్టెంట్. మళ్ళీ అసోసియేషన్, రైట్ అసోసియేషన్ మేక్స్ యూ వాట్ యు ఆర్ బేసికల్. రోజుకి 15 మినిట్స్ చదువుకుంటూ, చాంటింగ్ చేసుకుంటూ, డైట్, భగవత్ ప్రసాదం మాత్రమే తీసుకుంటూ. భగవత్ ప్రసాదం అంటే భగవంతుడికి అర్పించి తీసుకుని, భగవంతుడు దాన్ని ముట్టుకుని మనకి ఇచ్చాడు, భగవంతుడు దాన్ని తిని మిగిల్చాడు అన్న భావనతో చేసుకెళ్తే విశ్వాసము, శ్రద్ధ రెండు ఆటోమేటిక్ గా వస్తాయి. సాధన భక్తి నుంచి ప్రేమ భక్తి స్టేజ్ కి వెళ్ళగలగాలి. సాధన భక్తి స్టేజ్ నుంచి ప్రేమ భక్తి. ఈ మొదటి 4 కూడా నేను చెప్పినవి కూడా సాధన భక్తికి సాధనాలు. అందుకే అది సాధన భక్తి అని చెప్పుకొచ్చాను. సో ఆ 4 చేసుకెళ్తుంటే మళ్ళీ మన భక్తిలో రకరకాల స్టేజెస్ ఉన్నాయి. లెట్స్ నాట్ వరీ అబౌట్ ది స్టేజెస్. ఎట్ ద ఎండ్ యూ షుడ్ గెట్ దట్ ప్రేమ భక్తి. మరి ప్రేమ భక్తి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన కరుణ కావాలి ప్రభుజీ. అన్నిటికీ ఆయన కరుణ కావాలి అంటున్నా. నన్ను అడిగితే అదొక ఎస్కేపింగ్ స్టేట్మెంట్ అనిపిస్తూ ఉంటుంది. అవునా ప్రభుజీ? కావాలి కాదనట్లేదు. అది కరుణ లేదు కాబట్టి అన్న కారణం అయిపోకూడదు. ఈ కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏమిటమ్మా? ఆయన గురించి ఆలోచించాలి ఏ పని చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, సుజాత మాతాజీ, యు గో ఫర్ షాపింగ్. మీరు ఏదో షాపింగ్ వెళ్తారు, రైట్? అక్కడ ఏదో మీకు బట్టలు కొనుక్కుందామనే వెళ్తారు. దెన్ యూ సీ ఏ నైస్ టాప్, నైస్ డ్రెస్. ఇమీడియట్లీ వాట్ స్ట్రైక్స్ టు యూ? దిస్ ఫిట్స్ మై డాటర్ వెరీ నైస్. అలా అనిపించాలి. You're thinking about it or not? You think about your daughter or not? Immediately తనకి ఏదో ఒక మంచి వస్తువు, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆలోచన? మీరు కొన్నారు, కొనకపోలేదు, అది వేరే విషయం. మీరు తనకి అది మళ్ళీ 10 నిమిషాలు, ఒక 2 నిమిషాలు ఆలోచించిన తర్వాత తనకి నచ్చుద్దో లేదో అని మీరు తీసుకోకపోవచ్చు. ప్రేమ, అక్కడ ప్రేమ ఉంది కదా బిడ్డ మీద. ప్రేమ భక్తి అంటే అదే. That is the consciousness. No, she is not there anywhere. విజిబిలిటీలో, విసినిటీలో లేదు. తను మీకు కొన్ని మైళ్ళ దూరంలో ఎక్కడో ఉంది. బట్ ఆ కాన్షియస్నెస్ ఉంది కదా. దేవుడి మీద కూడా అటువంటి ప్రేమ రావాలి, అటువంటి కాన్షియస్నెస్ రావాలి. దీనికి ఆయన కరుణ ఎంత అవసరము, మన శ్రద్ధ ఎంత అవసరము, you see what I'm saying? So that is what it is. 24/7 Krishna consciousness అంటే అది ఈగర్నెస్. ఒకదానికొకటి ఉంది ప్రభుజీ. ఆయన కరుణ లేకపోతే మన ఇది కాన్షియస్ రాదు, మన కాన్షియస్ లేకపోతే ఆయన కరుణ రాదు. రెండు. But the starting point is ours. The effort has to be from our side. మొదటి ఎఫర్ట్ మనదే. That has to come from our independent nature. ఆ తర్వాత నరిష్ చేయడానికి ఆయన కృప ఉండాలి, కరుణ ఉండాలి, ఇవన్నీ అవసరమే. బట్ దట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అవర్ ఇండిపెండెంట్ నేచర్. మన స్టెప్ పడాలి కదా ప్రభుజీ. మన స్టెప్ పడితే పడాలి, ఆ స్టెప్ పడాలి. మరి అది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే హరినామంలోంచి వస్తుంది, శ్రవణంలోంచి వస్తుంది. హరినామం, ద మోర్ ఫర్ ఎనీథింగ్, ద లిజనింగ్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. లిజనింగ్ అబౌట్ గాడ్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. అర్థమవుతుంది కదమ్మా? నేను కొత్త విషయం ఏం చెప్పట్లేదు, మీకు తెలియని విషయం అయితే అసలు చెప్పట్లేదు. Then see, anything like, just drinking a cup of water, did I offer it? అన్న క్వశ్చన్ రావాలి వెంటనే. భగవంతుడికి అర్పించి తాగుతున్నానా? Anything, you have to be able to see his presence basically. That is how you're able to do that. See, I'm not saying you are able to do that for your children. You're able to do that for your spouse. You're able to do that for someone you care for. You're able to do that for someone you love. So the same kind of care and love feeling has to come on God.
బికాస్ గాడ్ హ్యాస్ డన్ ఈవెన్ గ్రేటర్ థింగ్స్ ఫర్ యూ కంపేర్ టు Yeah. వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్. మీ చుట్టూరు ఉన్న వాళ్ళు మీకు చేసే సేవ కంటే, మీకు చేసే ప్రేమ కంటే, రెసిప్రొకేషన్ కంటే కూడా భగవంతుడి ప్రేమ రెసిప్రొకేషన్ ఎన్నో రెట్లు గొప్పది. అండ్ దాని వలన ఆ ప్రేమ ఏం అడగట్లేదు. ఇదివరకు కూడా అసలు చెప్పుకొచ్చాం, పత్రం పుష్పం ఫలంతో అంతే ఆయన అడిగింది. ఒక పువ్వు చూడగానే భగవంతుడి గుర్తుకు రావాలి. భాగవతము 3వ స్కందం కపిలముని ప్రార్థనలోనే వస్తాయి. ఒక పాదం చూడగానే, ఒక కాలు చూడగానే భగవంతుని పాదం గుర్తు రావాలి. ఒక లక్ష్మీదేవి విగ్రహం చూడగానే ఈమె కదా, ఆయన పాదాలని రోజు ఒత్తే మనిషి ఈవిడ కదా అని చెప్పి ఆయన గుర్తుకు రాగలగాలి. ఒక చెయ్యి చూడగానే భగవంతుడి చెయ్యి గుర్తుకు రావాలి. ఒక ముక్కు చూడగానే భగవంతుడి ముక్కు గుర్తుకు రావాలి. ఒక కళ్ళు చూడగానే భగవంతుడి కళ్ళు గుర్తుకు రావాలి. కపిలముని ప్రార్థనలోని ఉంటాయి బేసిక్గా 3వ స్కందంలో. భగవంతుని ఎట్లా గుర్తించుకోవాలి, ఎట్లా ప్రార్థించాలి. These things again, initially you have to put explicit effort. Yeah. Over a period of time it becomes an involuntary activity. Yeah. Right? I don't know if I'm helping you Yeah. answer anything. Yeah. అంటే జనరల్ గానే అడిగాను ప్రభుజీ. దట్స్ ట్రూ. అవును. సో అంటే కొత్త సమాధానం అయితే ఏమీ లేదమ్మా నేను చెప్పిన దాంట్లో. ఇట్స్ సేమ్ థింగ్ వీ హ్యావ్ టు రీఇటరేట్ అవర్ సెల్ఫ్స్ అగైన్ అండ్ అగైన్. అవును ప్రభుజీ. మీరు ఎఫర్ట్ పెట్టట్లేదు అని కాదు, మీరు చెయ్యట్లేదు అని కాదు. బట్ ఎస్, we need to discuss this every now and then. అంటే మన దగ్గర ఉంది ప్రభుజీ. బట్ ఇప్పుడు మన పిల్లల గురించి, మన వాళ్ళ గురించి మనం అన్ని చేయగలుగుతున్నప్పుడు అది ఆ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ గాడ్కి మనం వెళ్ళగలగాలి. మనం ఎందుకు వెళ్ళాలి అన్నది దాని గురించి ఇదంతా మనం చదువుతున్నాం ఈరోజు. అంతేనమ్మా, దాని గురించి ఇదంతా. మరి ఆ వెళ్ళగలిగే శక్తి ఇవ్వడానికి ఈ చాప్టర్ ఉపయోగపడగలగాలి. అదే పరమ గుహ్య రహస్యం. భగవంతుని తాలూకు ఔన్నత్యము, ఆయన దివ్యతత్వము తెలుసుకోవడము, మన నిస్సహాయ స్థితి తెలుసుకోగలగడము. ఎందువల్లనంటే ఆయన మీద డిపెండ్ అవ్వాలి అన్న కోరిక పెరగడం కోసం. ఆయన మీద డిపెండ్ అవుతున్నాను అని కోరుకుంటే ఆటోమేటిక్ గా విశ్వాసం వస్తుంది. ఇందాక ప్రొపట్లో రాసినట్లు ప్రతి ఒక్కరికి కూడా ఒక అధికారి మీద డిపెండ్ అవ్వడం అనేది మనకి తెలియని విషయం కాదు. ఒకరి మీద డిపెండ్ అవ్వడం అనేది మనకి తెలియని విషయం కాదు. అయితే ఆ స్థితి, ఆ అధికారికి, భౌతిక ప్రపంచంలో కనబడే అధికారికి ఇచ్చినంత స్థితిని మనం భగవంతుడికి ఇవ్వలేకపోవడానికి కారణము మనలోనున్న మూర్ఖత్వమే అని ప్రభుపాదులు వారు రాసుకొచ్చారు ప్రొపట్లో. దట్స్ ట్రూ ప్రభు. He's asking is mentally think of me and mentally give me something. అంతే కదా ఆయన అడుగుతుంది. ఫిజికల్ గా కూడా ఏమీ అడగట్లేదు. ఆస్తి రాసి ఇచ్చేమనో, చెయ్యో కాలు నరికేసి ఇచ్చేమనో కూడా ఆయన ఏమి అడగట్లేదు. మెంటల్లీ గివ్ మీ, and by giving that what are you getting in return? By giving that what are you getting in return? You get what you call it security. Yeah. You get strength out of it. You get peace out of it. వీటికి నేనే కారణము అనుకున్నంత కాలము ఆ విషయం మీద మమకారం పెరిగిపోయి ఆ విషయం జరగనప్పుడు మనం కృంగిపోవడము ఇవన్నీ జరుగుతాయి. నా ప్రయత్నము మిగతాది నేను కారణం కాదు అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు గెట్ వరీడ్ అబౌట్ థింగ్స్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఫేవర్. నేనే అనుకున్నప్పుడు సంథింగ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఫేవర్, you actually feel, you're a loser. And the God consciousness should make you feel you're not a loser, basically, even if you have lost it permanently. Yeah. అంతే కదమ్మా, గాడ్ కాన్షియస్నెస్ ఆ విధంగా అయినా మనకి హెల్ప్ చేయగలగాలి. Yeah. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. చెప్పండి అమ్మా విజయమాత, చదువుతారా? నేను చదువుతాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. చదవండి, చెప్పండి బాబు. మనం ఏ స్థాయికి వెళ్తే ఆ ఆలోచన ఏదైనా వస్తున్నారు? ఏ స్థాయికి అక్కర్లేదండి, ఏ స్థాయికో ఎదగక్కర్లేదు. భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. ఆ స్థాయికి ఆ విధముగా ఉంటే భగవంతుడు
నన్ను చూసుకుంటాడు అన్న భావన వస్తే ఆ స్థాయి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సరెండర్ టు మీ, జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ ఇన్ సరెండర్ టు మీ అంటాడు. ఆ మాట మీద మనకు నమ్మకం ఉంటే, అన్ని వదిలేయమని కాదు, ఆయన్ని నమ్మగలిగే విశ్వాసం ఉంటే ఆటోమేటిక్ గా వదిలేసే కార్యం ఆయనే చూసుకుంటాడు. ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్. సో మళ్ళీ అడగండి, ఏమి చేస్తే ఆ స్థాయికి వస్తాము, అంతే కదండి అడుగుతున్నారు. ఎంత ఎక్కువ భగవంతుని కథలు వింటే, మీరు వింటున్నారు, చేస్తున్నారు, రోజు భాగవతం చదువుతున్నారు, కృష్ణ కథలు, కృష్ణ బుక్ చదువుతున్నారు, యు నో ఇట్ మోర్ దాన్ మీ యాక్చువల్గా. సో ఒకనొక దశలోని ఆయన మీద ప్రేమ ఆటోమేటిక్ గా పుట్టుకొస్తుందండి. ఆయన కథలు చదువుతున్నప్పుడు ఆయన బాల్యలీలలు చదువుతున్నప్పుడు వస్తుందా, రాక్షస సంహారాలు చేస్తున్నప్పుడు వస్తుందా, ఆయన కురుక్షేత్ర లీలలు చదువుతున్నప్పుడు వస్తుందా, ద్వారక లీలలు చదువుతున్నప్పుడు వస్తుందా, మధుర లీలలు చదువుతున్నప్పుడు వస్తుందా అంటే మనకు తెలియదు. ఎక్కడో దగ్గర ఆ కనెక్షన్ ఏర్పడితే ఇంకా ఆ కనెక్షన్ వదలడానికి వీలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు లైక్ ఫిలాసఫీ, then you have to fall in love with Kurukshetra Krishna. Bhagavad-Gita, that is more really impactful for a lot of people. Bhagavad-Gita అంత impactful ఎందుకయ్యా అంటే ఫిలాసఫీని అర్థం ఫిలాసఫీని ఎప్పుడు ఎందుకు అర్థమవుతుంది అంటే, ఎలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, చిన్నపిల్లలకి అంత అర్థం కాదు. ఎందుకంటే జీవితంలోని అప్స్ అండ్ డౌన్స్ చూసే వాళ్ళకి ఫిలాసఫీ ఈజీగా అర్థమవుతుంది. నేను కాదు, నా వేరే శక్తి ఉంది అని క్లియర్ గా భగవంతుడు చెప్తున్నప్పుడు, ఒకసారి భగవద్గీత చదివిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ రిలాక్స్డ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే రిలాక్స్డ్ ఫీలింగ్ అంటే, బియాండ్ మై ఎనర్జీ, బియాండ్ మై కెపాసిటీ, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్, ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అన్న భావన వచ్చిన తర్వాత ఇంకా కృష్ణుని వదలబుద్ధి. అది ఎక్కడ అర్జునుడు కృష్ణుడు బొమ్మ ఉంటే అక్కడ వాళ్ళకి ఆటోమేటిక్ గా శాంతి సుఖం వస్తాయి అంటే దట్స్ హౌ ఇట్ కమ్స్. కొంతమందికి ఈ ఇంత ఒడిదుడుగులు చూశారు చూడలేదు అనే కంటాను, లైఫ్ సాఫీగా జరిగిపోయిన వాళ్ళకి రాముడు కథ విన్నప్పుడు, కృష్ణుడు బాల్యలీలలు విన్నప్పుడు ఆ భావన వస్తుంది. వాట్ ఎవర్ దే ఆర్ మిస్సింగ్, సో దే మిస్సింగ్ భావన అక్కడ కనబడుతుంది. మిస్సింగ్ భావన అంటే probably somebody is very busy in their entire life earning and taking care of other things than their little children, and then when they అప్పుడు అలాంటి వాళ్ళకి కృష్ణలీలలు చదువుతున్నప్పుడు ఆ భావన ఆటోమేటిక్ గా వచ్చి కనెక్ట్ అవుతారు. మనకి సాధారణంగా మనకి అంటే ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లోని వీ హ్యావ్ దట్, ఇండియాలోనే వీ హ్యావ్ దట్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఈస్ వెరీ ఇంటాక్ట్, ఎస్పెషల్లీ గ్రోన్ అప్ పేరెంట్, గ్రోన్ అప్ చైల్డ్, అంటే తండ్రి తాత మధ్య రిలేషన్షిప్. దట్ ఈస్ వే మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ రామాయణం. రామాయణంతో కనెక్ట్ అవ్వడానికి కృష్ణుడికి నందుడికి, కృష్ణుడికి వసుదేవుడికి, ఇలా వాళ్ళిద్దరి మధ్యను ఉండే సంబంధం కంటే రాముడికి దశరథుడికి ఉండే సంబంధాన్ని జనాలు ఈజీగా అర్థం చేసుకుంటారు. బికాస్ దే ఆర్ గ్రోన్ అప్, అడల్ట్స్ గా ఉన్నప్పుడు జరిగిన సంబంధం. కృష్ణుడికి వసుదేవుడికి, కృష్ణుడికి నందుడికి ఉండే సంబంధాలన్నీ కూడా కృష్ణుడు చిన్నవాడిగా ఉన్నప్పుడు, ఎందుకంటే మధుర వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడికి తల్లిదండ్రులతో సంబంధం అంత ఎక్కువ కనబడదు మనకి. సో వేర్ దేర్ ఆర్ ఫ్యామిలీ వాల్యూస్ ఇన్ సొసైటీ, దే లైక్ రామ. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దోస్ ఫ్యామిలీ వాల్యూస్ ఆర్ గోయింగ్ అవే, అండ్ దెన్ దట్స్ వై ఈవెన్ రాముడి మీద ఉన్న మమకారం కూడా కనెక్ట్ రియల్ లైఫ్ కి కనెక్ట్ అవ్వలేకపోతుంది. సో ఇవన్నీ చదువుతున్నప్పుడు, భాగవతం చదువుతున్నప్పుడు, కృష్ణ బుక్ చదువుతున్నప్పుడు ఎక్కడో దగ్గర ఏదో ఒక సంఘటన కనెక్ట్ చేస్తుంది. బేసికల్లీ ఆ కనెక్షన్ మనం నరిష్ చేయగలగాలి. అదే ఎగ్జాక్ట్లీ ఏమ్మా, ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు నరిష్ చేయగలగాలి. ఎందుకంటే బుక్స్ చదువుతున్నంతసేపు అసలు ఇంకొక వరల్డ్ లో ఉన్నట్టు చాలా ఇదిగా అసలు అలా అనిపిస్తూ ఉంటది. బుక్స్ మడిచిపెట్టేసి రోజు డైలీ కార్యక్రమాల్లోకి వచ్చేసిన తర్వాత ఈ ప్రసాదము అవి పక్కన పెట్టేస్తే మిగిలినవి సో మెనీ జాబ్ అని మిగిలిన సో మెనీ థింగ్స్ లో అది దాన్ని నరిష్ చేయగలగడం అన్నది రాగలిగితే ఇది ఈ జర్నీ కొంచెం డిఫరెంట్ పాత్ లో డిఫరెంట్ వేలో ఉంటది ప్రభుజీ. ఇంకా మనం ఇళ్లలోని పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాము, రిటైర్ అయిపోయిన వాళ్ళు
వాళ్ళు మహాభారతం రామాయణం బుక్ తీసుకుని అదే స్కందం మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉంటారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్ గా సుందరాకాండ. సుందరాకాండ అంటే చాలా మందికి ఇష్టం, కానీ సుందరాకాండ మొత్తం రాముడు ఉండడు. రాముడు ఎక్కడ రాడు సుందరాకాండలోని, కానీ రాముడు అంతా ఉంటాడు సుందరాకాండలోని. రాముడికి ఒక్క పద్యం ఒక్క శ్లోకము ఉండదు, కానీ అంతా కూడా సీత హనుమంతుడి మధ్య జరుగుతుంది. బట్ రాముడు బాటమ్ లైన్ ఏంటంటే వాళ్ళకి కనెక్టివిటీ అక్కడ ఏర్పడుతుంది. ఆ రోజు చదువుకోవడం అనేది నరిష్మెంట్. ఆ నరిష్మెంట్ అంటే అది మీకు పర్టికులర్ విషయం నచ్చింది, శ్రీకృష్ణులోని ఒక లీల నచ్చింది, వాటి రోజు 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఆ భాగవతంలోనే ఆ స్కందంలోంచి చదువుకోవాలి. దట్ ఈస్ హౌ లాడ్ ఆఫ్ పీపుల్ గజేంద్ర మోక్షం ఎక్కువ చదువుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కనెక్టివిటీ ఏర్పడుతుంది, ఆ ప్రేయర్స్ తో కనెక్టివిటీ ఏర్పడుతుంది. అది రోజు చదువుకుంటుంటే వాళ్ళకి ఆ భగవంతుడితో కనెక్టివిటీ నరిష్ చేయడం జరుగుతుంటుంది. సో కనెక్టివిటీ ఏర్పడేంత వరకు అన్ని చదవగలగాలి. కనెక్టివిటీ ఏర్పడిన తర్వాత దానికి ఏది నరిష్ చేస్తున్నది అన్నది దానిని మనము మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉండగలగాలి. రైట్? సో వన్స్ యు ఆర్ నరిషింగ్ ఇట్, దెన్ యూ గెట్ స్ట్రెంగ్త్ ఆటోమేటికలీ. అంటే ఎందువల్ల వస్తుందయ్యా స్ట్రెంగ్త్ అంటే, వాట్ ఈస్ సో ఇంపార్టెంట్, అప్పుడు దాకా మెటీరియలిస్టిక్ ప్రపంచంలో ఏదైతే చాలా ఇంపార్టెంట్ అనుకున్నామో ఆ ఇంపార్టెన్స్ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. దాని మీద ఉండే మమకారం తగ్గిపోతూ వస్తుంటుంది, డిటాచ్మెంట్ అవుతూ వస్తూ ఉంటుంది. లాట్ ఆఫ్ పీపుల్ యూ విల్ సీ దట్ బేసికలీ, లైక్ ఆ మధ్య ఎవరో, ఐ డోంట్ నేమ్ పీపుల్ హియర్, బట్ big large pharma company head, the moment her husband died, she lost interest in the company. In the sense, that means a company with interest పోవడం కాదు, then she suddenly realized something else is more important. That's how that after a while people becomes philanthropists, or and is that person not doing, అంటే ఆ పర్సన్ మళ్ళీ తన రెస్పాన్సిబిలిటీస్ చెయ్యట్లేదా అంటే చేస్తున్నారు, బట్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్, బేసికలీ డిఫరెంట్ మైండ్ సెట్. సో ఇన్ ద హోల్ ప్రాసెస్ దెన్ అప్పుడు ఏం జరుగుతుంది అంటే, నరిష్మెంట్ పోతుందేమో అని భయపడిపోతూ ఉంటాం. ఆ నరిష్మెంట్ పోకుండా కనెక్టివిటీ ఒకసారి డిస్కవర్ చేసుకున్న తర్వాత ఆ కనెక్టివిటీ పోకుండా కాపాడుకోవాలి అన్న తపన కూడా పెరిగిపోతూ వస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ వీ నీడ్. ప్రేమభక్తి అంటే అదే, ఆ విశ్వాసం అంటే అదే బేసికలీ. రైట్? ఐ డోంట్ నో బాబు గారు, వాజ్ ఇట్ హెల్పింగ్? బాగుంది. ఇంకోటి ఏబిసిడి కనెక్షన్స్ కూడా బాగుంది నచ్చింది. మరి ఆ ఏబిసిడి వదలడానికి వీలు లేదు బాబు గారు. అన్ని ఇంటర్రిలేటెడ్. ఎగ్జాక్ట్లీ, ఇంటర్రిలేటెడ్. చాంటింగ్ మీద మనకి విశ్వాసం కావాలి అంటే రోజుకి కొంతసేపు ఏదో శ్లోకం చదువుకోవాలి, ఏదో శ్లోకము పర్ఫెక్ట్ చదువుకోగలగాలి. ప్రభుపాదుల వారి పర్ఫెక్ట్ చదువుకోబట్టే చాంటింగ్ మీద నిలబడుతుంది బేసికల్. ఎందుకంటే భగవద్గీత భక్తి కోసం తప్పితే వేరొకటి లేదు అనేది ఆయన రాసి పెట్టింది. భగవద్గీతను మనం ఎంత ఫిలాసఫీ ఎంత తీసుకున్నా సరే అదంతా కూడా ఫైనల్ గా భక్తిలోకి ఎండ్ అయిపోగలిగాలి. ఫిలాసఫీని కూడా భక్తి రూపంలో రాయగలడమే ఆయన చేసిన గొప్ప కార్యం, భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అన్న దాంట్లో. 8th అధ్యాయంలో ప్రతి శ్లోకంలో హరే కృష్ణ నామం చెప్పాలి అని ప్రతి దానిలో చెప్పారు ప్రభుజీ. నేను పర్పట్స్ లో కదమ్మా, పర్పట్స్ అవును, ప్రతి దాంట్లో చెప్పారు. యా. సో ఒక్కోసారి నేను ఎందుకు చెప్పాలి అనుకుంటే మళ్ళీ దెన్ యూఆర్ ఫార్ ఆఫ్, మరి భగవంతుడి దగ్గర దూరం అయిపోతుంటాం. ఎందుకు చెప్పాలి అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మళ్ళీ నిత్యాహంకారం నుంచి వస్తుంది. నేను చేస్తున్నాను అప్పుడు శరణాగతి జరిగే అవకాశం చాలా తగ్గిపోతూ వస్తుంది. 13వ శ్లోకం చూద్దాం, 12వ శ్లోకం చూద్దామా? చదవండి అమ్మా విజయమాత. ఒక్క నిమిషం, మాత్రం ఉన్నాయి పర్పట్స్ దీనికి 2 pages. సరే చదవండి అమ్మా విజయమాతజీ. హరే కృష్ణ. మోఘకర్మాణో మోఘజ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. అనువాదము: ఆ విధముగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావములచే ఆకర్షితులగుదురు. అట్టి భ్రాంతస్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞాన సముపార్జనలన్నీ వ్యర్థములగును. హరే కృష్ణ.
సో ఆ విధముగా మోహితులైన వారు, భగవంతుడిని మానవ రూపంలో పుట్టినప్పుడు మానవునిగా చూసి మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావన చే ఆకర్షితులవుతారు. భగవంతుడిని భగవంతుడిగా చూడలేకపోవడం అంటే మనకుంటే మిథ్యాహంకారం అని చెప్పుకొచ్చాము. మిథ్యాహంకారం ఎక్కడికి దారి తీస్తుందయ్యా? భగవంతుని మీద ఈర్ష్య, భగవంతుని మీద అవిశ్వాసం ఎక్కడికి దారి తీస్తుందయ్యా అంటే దానవ నాస్తిక భావాల దగ్గరికి దారి తీస్తుంది. భగవంతుడిని మానవుడిగా పుట్టిన వ్యక్తిగా చూసే మూర్ఖుల తాలూకు ప్రభావము వాళ్ళ ప్రమేయం లేకుండానే ఇట్లా తయారైపోతుందంట. అట్టి భ్రాంతి స్థితిలో వారు ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞాన సముపార్జనలన్నీ వ్యర్థములగును. ఏ నిమిషం అయితే మీరు భగవంతుడిని నాస్తికత్వాన్ని మనం నాస్తికత్వానికి ఆకర్షితులం అవుతామో, దానవతత్వానికి ఆకర్షితులు అవుతామో, వారిలోని ముక్తికి సంబంధించిన ఆశలు, ఇంకా దాని ముక్తికి సంబంధించిన పనులు ఏవి చేయను. సో దానవ స్వభావం అంటేనే భగవంతుడిని ద్వేషించడం, భగవంతుడిని ద్వేషించడం. మరి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు లాంటి వాళ్ళందరి తాలూకు దానవ స్వభావం అంటే ఏమిటి అంటే భగవంతుడిని ఎందుకు ద్వేషించేవారు అంటే భగవంతునితో వైరం ఏమీ లేదు, ప్రత్యేకమైన వైరం ఏమీ లేదు. వాళ్ళ మీద వాళ్ళకుండే మమకారం, నేనే గొప్పవాడిని, భగవంతుడు మహావిష్ణువు నాకు కనబడట్లేదు, కనబడితే నా చేతిలో చిత్తు అయిపోతాడు. అంతే కదా హిరణ్యకశిపుడు చెప్పే విషయం అంతా కూడాను ఎక్కడున్నాడని వెతుకుతాడు. నన్ను తప్పించి తిరుగుతున్నాడు, ఎందుకంటే నా దగ్గరికి వస్తే నేను చంపేస్తాను, లేకపోతే నేను యుద్ధంలో గెలిచేస్తాను అనే అది ఎందువల్ల వచ్చింది? భగవంతుని వేరొక రూపం కింద భావించడం వల్ల, దేవాది దేవుడు అన్న భావన లేకపోవడం వలన ఆ భావన కొంచెమైనా మనలో మొదలైతే ఆ విధముగా మోహితులైన వారు, దేవాది దేవుడిని దేవుడు అని గ్రహించలేని వాళ్ళు, మానవునిగా అవతరించిన ఒక మానవ రూపము, ఒక మంత్రాలు శక్తులు ఉన్న మానవ రూపము అనుకున్న వాళ్ళు నాస్తిక భావము, అసురీ భావము, రాక్షస భావానికి దగ్గరైపోతారయ్యా. ఇంకా అటువంటి వ్యక్తులకి ముక్తి మోక్షము అన్నది దొరకదు అని భగవంతుడు చెప్తున్నాడు. తమను తాము కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవ యందు నెలకొనినట్లుగా భావించుచునే అంతరంగమును మాత్రము దేవాది దేవుడైన కృష్ణుని పరతత్వంగా అంగీకరింపని భక్తులు ఎందరో కలరు. భగవద్ధామమునకు తిరిగి చేరుటాను భక్తియుక్త సేవా ఫలమును వారెన్నడూ ఆస్వాదింపజాలరు. అదే విధముగా శ్రద్ధతో కూడిన కామ్యకర్మల యందు, పుణ్యకర్మల యందు నెలకొనిన వారును, భౌతిక బంధము నుండి విముక్తిని వాంఛించు వారును దేవాది దేవుడైన శ్రీకృష్ణుని నిరసించరు కనుక విజయమును పొందలేరు. సో ఎన్నో మంచి పుణ్యం చేసుకుంటున్న వాళ్ళు కూడా, పుణ్యం చేస్తున్న వాళ్ళు కూడా విజయాన్ని పొందలేరు, ఎందుకంటే భగవంతుని అంగీకరించలేదు కాబట్టి. మనం భక్తుల్లా కనబడుతూ ఎన్నో సేవలు చేస్తున్నా మనసులోని భగవంతుని అంగీకరించలేకపోతే వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళే అవకాశమే లేదు. మరో మాటలో శ్రీకృష్ణుని పట్ల అపహాస్య భావంతో వర్తించేవారు అసుర స్వభావమును లేదా నాస్తిక స్వభావం కలిగినట్టు వారు. భగవద్గీతలు ఎందు 7వ అధ్యాయం నుండి వివరింపబడినట్లు అట్టి అసుర ప్రవృత్తి గల వారు ఎన్నడూ శ్రీకృష్ణుని శరణు పొందరు. కనుక పరతత్వమును అవగాహన చేసుకునేటకు ప్రయత్నించేవారు చేయు మానసిక కల్పనలు సాధారణ జీవుడు మరియు శ్రీకృష్ణుడు ఏకమే, సమానమనే తప్పుడు అభిప్రాయమును వారికి చేర్చును. అట్టి మిథ్యాభావనలో మానవుని ప్రస్తుత దేహము భౌతిక ప్రకృతిచే కప్పబడి ఉన్నదని, అతడి భౌతిక దేహం నుండి విముక్తుడు అయినంతనే అతనికి మరియు భగవంతుడికి నడుమ భేదము ఉండదని వారు భావిస్తారు. కానీ శ్రీకృష్ణుడితో ఏకము కావాలనే వారి ప్రయత్నములు భ్రాంతి కారణము చే వ్యర్థమగు. అట్టి అసుర మరియు నాస్తిక ప్రవృత్తితో కూడి ఉన్న జ్ఞాన సంపదను ఎల్లప్పుడూ వ్యర్థమని ఈ శ్లోకము సూచించబడినది. అట్టి అసుర ప్రవృత్తి గల వ్యక్తులకు వేదాంత సూత్రములు, ఉపనిషత్తులు వంటి వేద వాంగ్మయమునందులే జ్ఞాన సముపార్జన నిరుపయోగమే కాగలదు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించుట మహా అపరాధం. అట్లా భావించిన వారు శ్రీకృష్ణుని శాశ్వత స్వరూపమును అవగాహన చేసుకొని జాలరు, కనుక తప్పక భ్రాంతికి గురవుతారు. బహుద్విష్ట స్మృతి స్పష్టముగా ఇట్లు చెప్పుచున్నది. ఏం చెప్తుందయ్యా అంటే, యో వేత్తి భౌతికం దేహం కృష్ణస్య పరమాత్మన సర్వస్మాద్బాహిర్హర్ష్య శ్రౌతస్మార్త విధానత ముఖం తస్యావలోక్యాపి సచేలం స్నానమచార మచ్చతేర.
శ్రీకృష్ణుని దేహమును భౌతికమని భావించు వారిని శృతి మరియు స్మృతుల కర్మ కలాపములన్నింటి నుండి బహిష్కరింపవలెను. ఎవరైనను అతడు ముఖమును పొరపాటును చూచినచో అట్టి అంటువ్యాధి నుంచి విడివడిటికే వెంటనే గంగలో స్నానం చేయవలెను. శ్రీకృష్ణుని దేవాది దేవత్వమును పట్ల అసూయ కలిగిన వారొకటి కొందరు ఆ విధముగా అతన్ని అవమానించారు. నిశ్చయముగా వారు మరల నాస్తిక రాక్షస జీవజాతుల్లో జన్మ తర్వాత జన్మ పొందుటయే వారి గతి. తత్కారణముగా వారి నిజమైన జ్ఞానం శాశ్వతముగా భ్రాంతికి లోనై ఉండి క్రమముగా వారి సృష్టి అందలి అంధకార బంధురమైన లోకాలకు పడిపోదురు. సో భగవంతుడిని అంగీకరించలేకపోయిన వాళ్ళు, శ్రీకృష్ణుని దేవాది దేవుడు అని అంగీకరించలేకపోయే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ప్రభుపాదుల వారు ఈ శ్లోకంలో మనకు వర్ణిస్తున్నారు. హరే కృష్ణ ప్రభు. చెప్పండి. అంటే అలా ఎలాగ ఉంటుందండి? అంటే మనం జనరల్గా భగవంతుడి మీద నమ్మకం ఉంటేనే ఎదురుకు వస్తాం. అంటే ఇక్కడ ఫస్ట్ లైన్ లో కృష్ణ భక్తి భావంలో భక్తియుత సేవలో తాము ఉన్నామని భావించుకున్నప్పటికీ దేవాదేవుడైన శ్రీకృష్ణుని పరతత్వముగా హృదయంలో అంగీకరించిన భక్తులు చాలా మంది ఉంటారు. అలా అంటే ఎందుకుంటారు అంటే బావగారు, చాలా మంది ఆ పూజ చేసాము, ఈ పూజ చేసాము, వీళ్ళు ఇంకోటి చెప్తున్నారు, ఇది కూడా చేస్తే ఓ పని అయిపోతుంది, ఎందుకైనా మంచిది ఇది కూడా, ఈ మాట కూడా విందాం, అర్థమవుతుంది కదండి. సో మళ్ళీ సర్వీస్ చేసేవాళ్ళు రకరకాల కారణాలతో సేవ చేస్తుంటారు. సో అంటే బావగారు, సేవ చేయడం కూడా ఒక రజోగుణ తత్వమే. కొంతమందికి ఆ సర్వీస్ యాటిట్యూడ్ ఉంటుంది, ఆ సర్వీస్ యాటిట్యూడ్ ఉంటుంది. సేవకు ఫస్ట్ వస్తారు, భజనకి, భగవంతుని నామస్మరణానికి, చాంటింగ్ కి, వీటన్నిటికీ వాళ్ళకి అంత మనసు రాదు. ఎందుకంటే మీరు చూస్తుంటారు కదా, ఇన్ వెడ్డింగ్ సెరమనీ, చుట్టాల్లో పెళ్లి అవుతున్నప్పుడు ఒకళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళే ప్రతి పెళ్లిలోని సర్వింగ్ చేస్తుంటారు. చుట్టాల్లో కూడా ఒకళ్ళు, ఏ పెళ్లికి వెళ్ళినా వాళ్ళు ఆ ఇద్దరు ముగ్గురే సర్వింగ్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి సర్వింగ్ ఇష్టం. సో వినాయక చవితి పూజలు అవుతున్నాయి, వాళ్ళే వస్తారు మళ్ళీ అక్కడ బంతి భోజనాలు సర్వ్ చేయడానికి. భగవంతుడితో లింకుతో కాదు, వాళ్ళకి సర్వ్ చేయడం ఈజీ, వాళ్ళకి సర్వ్ చేయడం అలవాటు, సర్వ్ చేయడం ఇష్టం. అర్థమవుతుంది కదా ప్రభు. సో భగవంతుని సేవలో కూడా సేవ చేయడం వాళ్ళకి ఇష్టము, అది భగవంతుడు అన్న భావన కంటే కూడా సేవ చేయడం వాళ్ళకి ఇష్టము. అర్థమవుతుంది కదండి. తమను తాము కృష్ణ చైతన్యంలో భక్తియుక్త సేవ అయిందో నెలకొన్నట్లు భావించుచునే ఆంతరంగమున మాత్రము దేవాదేవుని శ్రీకృష్ణ పరతత్వంగా అంగీకరింపని భక్తులు ఎందరో కలరు. సో వాళ్ళు సేవ చేయడం ఇష్టంగా, మనలో చాలా మందిని చూస్తూ ఉంటామండి, సర్వింగ్ వస్తారు, కటింగ్ వస్తారు, వెజిటబుల్ కటింగ్ వస్తారు, కానీ క్లాస్కి రావడానికి మాత్రం వాళ్ళకి మనసు ఒప్పదు. క్లాస్కి రావడానికి మనసు ఒప్పదు. దేవుడికి సాష్టాంగం చేయడానికి తల తెగదు. ఎంతసేపు కూర్చొని సర్వింగ్ చేయమన్నా, కటింగ్ చేయమన్నా, వెజిటబుల్స్ కటింగ్ చేయమన్నా, ఇంకోటి చేయమన్నా రాత్రంతా కూర్చొని చేయగలుగుతారు. అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఒక్కసారి సాష్టాంగం చేయాలి అంటే అహంకారం ఒప్పుకోదు. సాష్టాంగం చేస్తేనే దేవుడిని ప్రార్థించినట్ట, దేవుడు ప్రతి చోట ఉన్నాడు, ఇలాంటి వేదాంతం అంతా బయటకు వచ్చేస్తుంటుంది. నేను సాష్టాంగం చేయకపోతే దేవుడికి భక్తి లేనట్ట, నాకు భక్తి లేనట్లా, ఇట్లాంటి క్వశ్చన్లు కూడా వస్తుంటాయి. ఎందుకు వస్తుంది అయ్యా అంటే, భగవంతుని పరతత్వంగా అంగీకరింపని భక్తులు మాట వాళ్ళు. అర్థమవుతుంది కదా బాబు గారు. సో ఇక్కడ ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, సేవ కంటే కూడా ఇంపార్టెంట్ భగవంతుడి మీద విశ్వాసము. మనం ఎంత ఆయనకి శరణాగతి పొందగలే మనస్థితిలో ఉన్నాము, దెన్ యూ డూ ద సర్వీస్. సో డూయింగ్ సర్వీస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ షుడ్ టేక్ us టు దట్ పాయింట్. సరే, సేవ చేస్తున్నప్పుడు ఏదో ఒక స్థితిలోని మనల్ని ఏదో ఒక దశలో మనల్ని ఆ స్థితికి తీసుకెళ్ళుద్ది కదండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, భగవంతుడిని పరతత్వంగా అంగీకరించడము, భగవంతుని పరతత్వంగా అంగీకరించి సేవ చేయగలడము. సో బయటికి సేవ చేస్తున్న ఎవరి గురించో కాదు, ఇది వేరొక భక్తుడి గురించి కాదు, దిస్ ఈజ్ అనదర్ స్టేట్మెంట్.
ఏ మిర్రర్ స్టేట్మెంట్. దిస్ ఎ మిర్రర్ స్టేట్మెంట్. మనల్ని మనం గురించి చూసుకోవడానికి కోసమే. నేను భగవంతుడికి సేవ చేస్తున్నాను, కానీ భగవంతుడిని పరతత్వం కింద సంపూర్ణంగా అంగీకరించగలిగి చేస్తున్నానా లేదా? నాకు అలంకారం అంటే ఇష్టము, అందుకు భగవంతుని అలంకరించడం కూడా నాకు ఇష్టము. దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. మనకు ఇన్ని ఇంద్రియాలని ఆయన ఇంద్రియానందం కోసం, ఆయన సర్వీస్ కోసం వాడండి. మనకుండే ఇంట్రెస్ట్ ని ఆయన ఇంట్రెస్ట్ కోసం వాడండి. నాకు చాలా అలంకారం అంటే, డెకరేషన్ అంటే చాలా ఇష్టం. స్పెషలిస్ట్ వస్తుంటారు, భక్తుల్లో స్పెషలిస్టులు అలంకారాన్ని కనబడతారు. కానీ 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 అక్కడ అలంకారం చేసిన తర్వాత భగవంతుడికి ప్రణామం చేయడానికి మనసు ఒప్పదు. ఇట్ ఈస్ లైక్ దాట్. ఒక పండాలు కట్టడానికి 4 మనుషులు మనం డబ్బులు ఇచ్చి పిలుస్తాం. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? డబ్బుల కోసం వస్తున్నారు, భగవంతుడి మీ భక్తి కోసం కాదు. డబ్బులు తీసుకోకుండా కూడా వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు భక్తి కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. కాదు, పండాలు చేయడం నాకు ఇంట్రెస్ట్ అని వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు డబ్బుల కోసం రావట్లేదు, కేవలం ఇంట్రెస్ట్ కోసం వస్తూ ఉంటారు. అర్థమవుతుంది కదండి? వాళ్ళు భక్తియుక్త సేవలో ఉన్నాము అనుకుంటున్నా అంటే, భక్తి పేరుతోని, సేవ పేరుతోని మెటీరియలిస్టిక్ ఎంజాయ్మెంట్ ఉండడానికి వీలు లేదు. అర్థమవుతుంది కదండి? భక్తితోని సేవతోని మెటీరియలిస్టిక్ ఎంజాయ్మెంట్, స్పిరిచువల్ మెటీరియలిస్టిక్ ఎంజాయ్మెంట్, స్పిరిచువాలిటీ పేరులో మెటీరియలిస్టిక్ ఎంజాయ్మెంట్ లో షెల్టర్ తీసుకునే వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. అర్థమవుతుంది కదండి? సో 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 ఐ డోంట్ వాంట్ టు సే దిస్. రోజు విష్ణు సహస్రనామం చదువుతారు చాలా మంది, ఒక రిలీజియస్ దీని కింద చేసి వెళ్ళిపోతుంటారు. అందులో భగవంతుడిని ఎంతవరకు పరతత్వం కింద అంగీకరించి చదువుతున్నారు? ఒక భగవద్గీత 700 శ్లోకాలు చదివేస్తుంటారు. దెన్ ద లాట్ ఆఫ్ సచ్ షోస్ అవుతుంది. షోస్ అన్న పాదం వాడకూడదేమో. 1000 మందిని ఒక చోట కూర్చోబెట్టి భగవద్గీత చదివిపించడము, ఇదంతా భక్తియుక్త సేవలా కనబడుతుంది. అక్కడ చదువుతున్న వాళ్ళు ఎంతమంది భగవంతుని పరతత్వం కింద అంగీకరించి చేస్తున్నారు, ఎంతమంది వీడియో కోసము, కెమెరా కోసము అందులో పార్టిసిపేట్ చేస్తున్నాను అన్న భావన కోసం చేస్తున్నారు? అర్థమవుతుంది కదండి? మీరు అటెండ్ అయ్యి ఉంటారు అలాంటివి. మనం పోర్ట్ స్టేడియంలోని, ఇండోర్ స్టేడియంలోని, వైజాగ్ లో జరిగినాయి. 100 మంది 1000 మంది కూర్చుని భగవద్గీత పారాయణం. ఎవ్రీబడి వాంట్స్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ దే ఆర్ నాట్ గెటింగ్ పెయిడ్ ఫర్ ఇట్. బట్ ఎంతమంది అందులో భగవంతుడిని పరతత్వం కింద అంగీకరించి ఆయనకి సేవలో భాగంగా చేస్తున్నారు? ఎంతమంది? అర్థమవుతుంది కదండి? బట్ అది ఎందుకు చేస్తున్నారు? ఫర్ సమ్ సాటిస్ఫాక్షన్ చేస్తున్నారు. అది ఏం సాటిస్ఫాక్షన్? భగవంతుని సాటిస్ఫాక్షన్, మన సాటిస్ఫాక్షన్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన సాటిస్ఫాక్షన్ కోసం చేయనంతసేపు అది మెటీరియలిస్టిక్ సాటిస్ఫాక్షన్. అది ఎక్కడికి దాకా తీసుకెళ్ళిపోతుందయ్యా అంటే అసురీ స్వభావం దాకా తీసుకువెళ్ళిపోయే అవకాశం ఉంది. సో అక్కడ చదువుతున్నారు. అటువంటి కార్యక్రమాలను తప్పు పట్టట్లేదు. బట్ ఒకానొక ప్రమాదం ఏం జరుగుద్దయ్యా అంటే, మీరు చాలా బాగా చదువుతున్నారు, అవునండి, నేను చాలా నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ అలాంటి కార్యక్రమం వెళ్ళొద్ది, బాగా చదువుతారు, ఇప్పుడు మీరు జస్ట్ వెయిటింగ్, ఇంకెవరు నేను చదివింది విని నేను బాగా చదువుతున్నాను అని అంటారా అని వెయిట్ చేస్తుంటారు బేసికలీ. ఆ తర్వాత మీరు బాగా చదివారనో దండేస్తారు. 3వసారి నుంచి ఆ దండ కోసం వెయిట్ చేస్తుంటారు చదవడం అయిపోగానే. భగవంతుడు ఇంకా అక్కడ ఉండడు బేసికల్గా. స్త్రీ స్వభావం అంటే అది. You got carried away with something. You're still doing, you're still reading. In everybody's mind, you're a devotee. అందరి దృష్టిలోని మీరు భక్తులు. అందుకే మీరు ప్రతిసారి ఎక్కడ సామూహికంగా చదువుతున్నారు అంటే అక్కడ ఫస్ట్ వస్తున్నారు, మైక్ మీకే ఇస్తున్నారు, మీరు బాగా చదువుతున్నారు కాబట్టి. ఇక నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మైక్ ఇప్పుడు చేతికి వస్తుందా అన్న భావనలోనే ఉంటుంది. చదివిన తర్వాత నేను లాస్ట్ టైం నాకు ఇద్దరే పొగిడారు, ఈసారి ఎంతమంది పొగుడుతారు? ఇంకా ఒకసారి అది మైండ్లోకి ఎంటర్ అయ్యిందా, ఇంకొకసారి అది మైండ్లోకి ఎంటర్ అయిందా, ఇంకా భగవంతుడు ఉండడు, ఇంకంతా కూడా సెల్ఫ్ అప్రైజల్ అయిపోతుంటాడు.
ఒకసారి సెల్ఫ్ అప్రైజల్ స్టార్ట్ అయిందా, భక్తి పేరుతో సెల్ఫ్ అప్రైజల్ స్టార్ట్ అయిందా, దట్స్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ టు హ్యాపెన్. అది చాలా ప్రమాదకరమైన విషయం. భక్తితో సెల్ఫ్ అప్రైజల్ అయిపోయిందంటే, ఎందుకంటే ఇంక భగవంతుడు లేని భక్తిలో అయిపోతాం మనం. మీరు అన్నదే గోచరిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ బావ గారు. ఇప్పుడు ఆలోచిస్తుంటారు. అవన్నీ చేయడంలో తప్పు లేదు. అవన్నీ మీరు రోజు ఇప్పుడు సామూహికంగా విష్ణు సహస్రనామం చదువు, కానీ దాంట్లో భక్తి నిలబెట్టగలిగే శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ రోజు ఉదయం చేసిన 16 రౌండ్స్ నుంచే వస్తుంది. ఆ రోజు ఉదయం చేసిన కొంతకాలానికి ఏమవుద్దంటే ఆ సామూహికంగా చదివే దాని మీద ఉండే ఇంట్రెస్ట్ వలన ఈ చాంటింగ్ పక్కకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే చాంటింగ్ పక్కకి వెళ్ళిపోయిందో భగవంతునితో బంధం తగ్గిపోతూ ఉంటుంది. భగవంతునితో బంధం మెయింటైన్ చేసుకుంటూ ఈ కార్యక్రమాలు చేయడంలో తప్పులేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇదివరకు ఇచ్చిన ఏబిసిడికి ఇంపార్టెన్స్ తగ్గించేసామనుకోండి, ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ యు ఆర్ లాస్ట్. ఐ వాంట్ టు point out at people, but if you look around, you will find such people. So that is very important. Our association and ఎందుకు important, chanting ఎందుకు important అంటే that's the only thing that maintains our individual connectivity with God. ఆ ప్లగ్ ఎప్పుడు పెట్టి ఉంచుద్ది. Right? హరే కృష్ణ. Hare Krishna. So okay, we did not go through a lot of shlokas, but these are all important aspects basically. So next శ్లోక 13వ శ్లోకం 14వ శ్లోకం నెక్స్ట్ వీక్ చూద్దాము. ఓ పార్థ, భ్రాంతి చిత్తులు కానటువంటి మహాత్ములు మాత్రమే దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉంటారు. వారు నన్ను ఆదియను అవ్యయుడునగు దేవాది దేవునిగా నిరిగి ఇండిటిచే నా భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉంటారు. సో భగవంతుని భక్తియుక్త సేవలో కంప్లీట్ గా నిమగ్నులు అయ్యి ఉండాలి అంటే ఏమి చేయాలి అని అడిగారు కదా, దానికి సమాధానాలు మనకి 13-14 శ్లోకాల్లో దొరకాలి. భగవంతుడిని శరణాగతి పొందని వ్యక్తుల గురించి మనం ఇప్పుడు దాకా చూసాము. పొందిన వ్యక్తి తత్వం ఎట్లా ఉంటుందో నెక్స్ట్ వీక్ చూద్దాం. ఐ డి నాట్ వాంట్ టు స్టాప్ ఇట్ 13. ఐదర్ ఐ వాంట్ టు గో టిల్ 14 or 12. సో విల్ స్టాప్ ఇట్. సారీ సార్, నా కృష్ణ వల్ల అలాగేమి లేదు బావగారు, అలాగేమి లేదు బావగారు. రెండూ తెలియాలి. నొప్పి తెలిస్తేనే సుఖం తెలుస్తుంది. సో నొప్పి గురించి కూడా అంత ఎక్కువ డిస్కస్ చేయాలి. Only when you see the pain, you will see the beauty of no pain, basically. Any other questions? Sujata Mataji, Vijaya Mataji. ఏం లేవు ప్రభుజీ. Can we discuss today? ఒకే ఒక పాయింట్ గురుజీ, విక్రమ్ ప్రభు చెప్పండి. లాస్ట్ వీక్ ది విన్నాను గురుజీ. ఓకే, బేసికల్ గా సుజాత మాతాజీ అడిగింది అయినా ఏదైనా నా మైండ్ లో ఉన్నదైనా కూడా ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంట్రీ పాయింట్ కోసం చూస్తున్నామా టు యాక్చువల్లీ ఇండల్జ్ ఇన్ టు ద భక్తి, ఆర్ వి లుకింగ్ ఎట్, do we think we are already at a entry point, we already entered, is what we are thinking, and మనం నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలనేది దాని గురించి మనం ఇబ్బంది పడుతున్నామా అనే దాంట్లో గురుజీ ఒక లాస్ట్ క్లాస్లో మీరు ఫస్ట్లోనే ఒక ఇది ఉంది గురుజీ, ఆ పద్యం గురించి. ఎండ్ ఆఫ్ ద డే మనం బిజీ అనుకుని, నేనే ఫస్ట్ ఎగ్జాంపుల్ దానికి, మనకి ఉన్న పనుల వల్ల మనం ఆ స్టెప్ తీసుకోక ప్రమోషన్ వచ్చిన తర్వాత చేద్దాము, ఏదో అయిన తర్వాత మనం చేద్దాం అనుకోవటమే ఫస్ట్ ఫెయిల్యూర్ కదా గురూజీ. అసలు మనం ఫస్ట్ నాట్ ఆన్ ద ట్రాక్ అంటానికి. అవును ప్రభు, అది ఎస్ ప్రభు. తర్వాత చేద్దాము అనుకోవడంలోనే there's a lot of loss. Postponement at the cost of material success is a problem. So I'll tell you a small example. Like, మొన్నటిదాకా మా ఆఫీస్లో ఒక అమ్మాయి పనిచేసేది. She's like 23-year-old girl. Everything is fine.
వేరే కంపెనీకి వెళ్ళింది, జాయిన్ అయ్యింది. ఆఫ్టర్ 7 days in that company, and in meeting, like when she's 23-year-old, she just collapsed, brain stroke. సో ఎప్పుడో ఏదో చేద్దాం అనుకునేసరికి పుణ్యకాలం గడిచిపోద్ది, ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు. It was so sad to see that girl. She's on ventilator now for 45 days. We don't know whether she'll make it or not, basically. So we don't know whether tomorrow we'll be able to even chant. Tomorrow we'll be in a position to even, I mean, I'm not trying to scare people. The examples are అవును always గురు. extreme. Examples are always going to be extreme. I think we అవును talked గురు. about that also, like last week only. I think in the example we talked ఆ, about that Ajit. అసలు ఫస్ట్ మనకి ఇక్కడ వరకు భగవద్గీత ఈ లెవెల్లో మనని దేవుడు మనకి ఛాన్స్ ఇస్తామే ఎన్ని జన్మల తర్వాత జరిగిందో కదా గురించి. సో మీరు అన్నట్టు ఎప్పుడు ఏమవుద్దో తెలియదు. Yes, ఎవ్రీ bro. మినిట్ వీఆర్ వేస్టింగ్ ఇస్ It's lost opportunity. Every minute if you waste on something else is a lost opportunity. So I don't know what my point here is. Yes, అంటే Prabhu. So గురూజీ we have to put that effort, explicit effort. Yeah, చెప్పండి. ఎక్స్ప్లిసిట్ ఎఫర్ట్ అబ్సల్యూట్లీ గురూజీ. అండ్ ఓన్లీ థింగ్ ఏంట్రా అంటే ఆ, మనం అంటే ఇంకోటి కూడా మనం కాన్సెప్ట్ తెలుసుకున్నాం కదా గురూజీ. ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క విధంగా ప్రేమిస్తారు, దేవుణ్ణి పూజిస్తారు. ఆ, హరినామ స్మరణ ఈజ్ అంటే నాకు జస్ట్ ఎడ్యుకేషన్ కోసం అడుగుతున్నా గురూజీ, మీకు ఎక్కువ తెలుసు కనుక దీంట్లో. ఈ హరినామ స్మరణ అనేది ఒక బేసే కానీ మీరు ఎండ్ ఆఫ్ ద డే like the relationship between that person and the God is only known to them than anyone else కదా గురూజీ. Yes, Prabhu. Yes, Prabhu. That మీరు is అన్నట్లు కొంతమంది ఓన్లీ భోజనాన్ని ఏ తిన్నా వాళ్ళని మర్చిపోకుండా దేవుణ్ణి వాళ్ళకి ఆరగించే తింటారు. ఆ, కొంతమంది చాంటింగ్, కొంతమంది ఆ, మనసులో మనం ఇంప్రూవ్ అవుదాం అనుకుంటా ఉంటారు, కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడతా ఉంటారు మనం చేసే కార్యాల మీద, అసలు మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలనేది. అదే పర్ఫెక్షనిస్ట్ అనుకోండి, ఇవన్నీ కలిపి చేసేస్తారు, రైట్? లైక్ అది అంటే పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ ఇస్ ద బిగ్గెస్ట్. So Namasmarana is not just the starting point, Prabhu. It is ఓకే, the oxygen for bhakti in Kali Yuga. షూర్ గురూజీ. It is the oxygen for bhakti in Kali Yuga. That is the prescribed method in Kali Yuga, Namasmarana. So ISKCON prescribes it as a Hare Krishna Mahamantra, basically. Some other persons might take some other mantra in Krishna. Om Namo Bhagavate Vasudevaya. That's fine. Still, but Namasmarana is very important. Namasmarana is very important. There is no other way in Kali Yuga. No other easier way in Kali Yuga to get out of it. Yeah. So yeah, yes, it is the starting point, it is the middle point, and it is the end point. Till the end, షూర్ గురూజీ. it should take it. Just occupied by everyone who also guides me to do that is a blessing, Guruji. Ante. Yeah. All right. Okay. I think I already took a lot of your time. So we'll meet again next week, right, Emma? So we'll stop it here. Sweta Mataji, Rimka Devdas Mataji, Krishna. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. Panchakalparabhyasya Kripasindhubhyo Pitanam పితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో Namo Namaha Anantakoti Vaishnav Vrinda ki jai. Hare Krishna. శిలా ప్రభుపాద్ కి జై. హరే కృష్ణ. Hare Krishna.